హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రగులుతుంది మార్వాడి గో బ్యాక్. దానిపై చర్చించడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చాలామంది దానిపై వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. కానీ ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అసలు ఏం ఆసక్తి చూపిస్తూ ఉంది, దీనిపై ఏం వాయిస్ ఇవ్వబోతూ ఉంది అనే విషయంపై చాలా కాలంగా డాక్టర్ బైరి నరేష్ అన్న అసలు మీడియాకే రాకుండా కొంతకాలంగా సైలెంట్గా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే దానిపై బైరి నరేష్ అన్న వాయిస్ ఏందో మనం తెలుసుకుందాం. దీనిపై చాలామంది మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. అసలు ఏంటి మీ వాయిస్ ఏంటి, నరేష్ అన్న ఏం మాట్లాడతారు, దీనిపై మీరు స్పందించట్లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు. దానిపై మేము ఈరోజు ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాం. అన్న వెల్కమ్ అన్న. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. అన్న ఈ తెలంగాణ గో బ్యాక్ మార్వాడి మూవ్మెంట్ మీద కాకుండానే జాతీయ స్థాయిలో ఓట్ చోరీ అనేది కూడా జరుగుతుంది. ఓట్ చోరీ మీద ప్రస్తావన కూడా రావాలి. అదేవిధంగా ధర్మస్థలం మీద కూడా మొన్నట్ల జరిగింది, దాని మీద కూడా మాట్లాడాల్సిందిగా డాక్టర్ బైరి నరేష్ అన్న గారిని ఇక్కడికి పిలవడం జరిగింది. ఇప్పుడు అన్న తెలంగాణలో రగులుతున్న గో బ్యాక్ మార్వాడి మూవ్మెంట్ మీద మాట్లాడవలసిందిగా బ్రీఫ్గా కోరుతున్నాం. వినయ్. నా పేరు వినయ్. నేను ఎంఎన్ఎస్ యూత్ హైదరాబాద్ యూత్ ఇన్ఛార్జిని. నేను మొదటిగా అడగాలనుకుంటున్నాను, మీరు మార్వాడి గో బ్యాక్ పై మాట్లాడడం లేదు ఎందుకు? అంటే చాలా మీడియాలో వస్తున్నాయి, మీరు అది నాకు తెలిసి 10 days 15 days అవుతుంది, ఇప్పటి వరకు మేము వాయిస్ చూడలేదు, వినలేదు. మీరు దాని గురించి మాట్లాడాలి. ఇంకా మిత్రులారా, ఈరోజు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలి అని చెప్పి అంజన్న అనే ఒక సామాజిక ఉద్యమకారుడు ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో ఒకరోజు దీక్ష చేస్తే దానికి మద్దతుని ఇవ్వడం కోసం వచ్చాను. దానికి మన సంఘం కట్టుబడి ఉంది. నేను కూడా ఒక 10-12 ఏళ్ళుగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాము. 10వ తరగతి ఉపవాచకంగా రామాయణాన్ని పెట్టినప్పుడు మనము పెట్టాల్సింది రామాయణం కాదు రాజ్యాంగాన్ని అని చెప్పి అప్పుడే వాయిస్ ఇచ్చాము. ఆల్టర్నేట్ ఏంటి అని ఆలోచించినప్పుడు రాజ్యాంగమే. ఆ క్రమంలో ఈరోజు మన యూత్ ప్రెసిడెంట్ అచ్యుత్, యూత్ సెక్రటరీ సందీప్, అలాగే హైదరాబాదు యూత్ ఇన్ఛార్జీస్, వీళ్ళు ముగ్గురు పదే పదే పలు అంశాల మీద నన్ను అడుగుతూ ఉన్నప్పుడు, మరి యంగ్ జనరేషన్ని మనం తప్పించుకోలేము, వాళ్ళ ఉత్సాహాన్ని చంపివేయలేము. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు ఊహించుకునే అవకాశం ఉంది, లేదా తప్పించుకొని తిరుగుతున్నారని మనపై తప్పుడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అందుకని మీరు ఏది అడిగినా నా అభిప్రాయాన్ని లేదా మన సంఘం ఆ విషయంపై ఏ స్టాండ్తో ఉండాలో మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకనే ఈరోజు మీ ముందు ఇలా కెమెరా ముందు దొరికిపోయాను అని చెప్పవచ్చు. అసలు మార్వాడి అంటున్నారు. అసలు మార్వాడీలు అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ అదొక ప్రాంతం పేరు. ఓకే. మనకి థార్ ఎడారి ఉంది కదా, భారతదేశంలో పెద్ద ఎడారి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి థార్ ఎడారి. మనకు కలహార ఎడారి, అటకమ ఎడారి, మనము చైనాలో కూడా పెద్ద ఎత్తున ఎడారియే ఉంటుంది. ఆస్ట్రేలియా ఖండం మొత్తం ఎడారియే ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాల్లోని మనకు సిటీస్లో అక్కడ నాగరికతలు, సమాజం అభివృద్ధి చెందింది. చైనా మనకంటే పెద్దదైనప్పటికీ కూడా అక్కడున్న ఎడారియే ఎక్కువ. రాజస్థాన్లో కూడా పెద్ద ఎడారి ఉంటుంది. ఆ ఎడారి బార్డర్ ప్రాంతాల్లో ఉన్న ఒక ప్రాంతం పేరు అది. అక్కడి నుంచి వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు ఈ భారతీయ రంగు కలిగి ఉండరు. మనలాగా చామని ఛాయ రంగు, నలుపు రంగు కలిగి ఉండరు. వాళ్ళు మధ్య ఆసియా నుంచి లేదా యూరప్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ భాష వేరు ఉంటుంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. రాజస్థాను మరియు గుజరాత్ ఆనుకొని ఉండడం వల్ల గుజరాతీలుగా వాళ్ళని గుర్తింపు పొందారనమాట. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళని మన ఉత్తర భారతదేశం పోతే మీరు ఆంధ్ర అని అడుగుతారు. ఒరే మాది ఆంధ్ర కాదు, మాది తెలంగాణ, మాది నైజాము, మాది నిజాం రాజ్యము, మాది హైదరాబాద్ రాజ్యం, మీరు ఆంధ్ర అంటాడు. ఆంధ్ర వేరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరు. అట్లనే
ఆ తర్వాత ఈ గుజరాత్ ముంబై కేంద్రంగా ఉన్న ప్రాంతంలో వాళ్ళు విపరీతంగా వచ్చేసి అన్ని రంగాల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత వీళ్ళది మరాఠీ భాష, మహారాష్ట్ర వాళ్ళది. శివాజీ వీరత్వం పోరాట తత్వం ఉంటుంది, పూలే సంఘ సంస్కరణ ఉంటుంది, బాబాసాహెబ్ బీజాలు అక్కడ మనకు కనిపిస్తాయి. వాళ్ళు ముంబై నుంచి గుజరాతీని వేరు చేసేసారు. అప్పుడు కూడా ముంబైది డెవలప్ అయింది. ఇప్పుడు అంటే ఏ విధంగా అయితే ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చెన్నై ఎట్లా సెంటర్గా ఉందో ముంబై కూడా అలాగే ఉంది. సో ముంబై మహారాష్ట్రకే వండిపోయింది. వీళ్ళు మాత్రం తట్టాబుట్టా చదువుకొని గుజరాత్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళకి అహ్మదాబాద్ తర్వాత బోల్డ్ అంతా సూరత్ ఆ ప్రాంతాలలో వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. తమిళనాడు చెన్నైకి వెళ్ళిపోయింది. పొట్టి శ్రీరాములు గారు చెన్నై మాకు కావాలని కొట్లాడి చచ్చిపోయిన అమరజీవి ఆయన. ఆ తర్వాత వాళ్ళు కర్నూలు రాజధాని అయ్యారు. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలతో హైదరాబాద్ రాజధాని అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి అన్నారు. తర్వాత 3 రాజధానులు వేరు వేరు అనుకున్నారు. అవన్నీ వేరు. సో వాళ్ళని మనం గుజరాతీ మార్వాడీలుగా ఎక్కువగా పాపులర్ అన్నమాట. నిజానికి మనకు వేరే ప్రాంతం నుంచి ఎవరైనా ఇక్కడికి వస్తే నేరుగా పలానా కాడ నుంచి వచ్చినామని చెప్పరు, ఒక పాపులర్ పేరు ఒకటే చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది, ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క పూజా విధానం ఉంటుంది, జీవన విధానం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సపరేట్. వీళ్ళు యూరప్ కంట్రీస్లో నుంచి వలస వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కల్చర్ అదే ఉంటుంది. మన దగ్గర శంకరుణ్ణి ప్రధానంగా మొక్కుతూ ఉంటారు. శివుడు, శివలింగము, శూలము అంటే నామాలు అడ్డంగా ఉండే నామాలు ఉంటాయన్నమాట. వీళ్ళు కృష్ణుని ఎక్కువగా మొక్కుతారు, నిలువు నామాలు వీళ్ళవి. సో వీళ్ళు ఎక్కువగా శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుతూ ఉంటారు, దీపావళి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు, ఇస్కాన్కి సపోర్టుగా ఉంటారు. అది వేరు. ఇక్కడనేమో శివుడు, లింగము, మేక, కోళ్ళు, గొర్రెలు కోయడము మన దగ్గర ఉండే వ్యవస్థ. ఇది కాకుండా ఇంకా ప్రకృతి దేవతల్ని మన వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మన తెలంగాణలో చాలామంది కుల వృత్తులు ఉంటాయి. ఇప్పుడు అనేక రకాల కులాలు ఉన్నాయి, వారికి సంబంధించిన కుల వృత్తులు ఉంటాయి. వాళ్ళ వృత్తి ఏంటి? వీళ్ళదా ఇప్పుడు మార్వాడి ఎప్పుడైనా బతుకు తెరువు పోయినోడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఏ పనిలో లాభం ఉంటే ఆ పని చేస్తాడు. వ్యాపారమే వాళ్ళ ప్రధాన వృత్తిగా ఉంటుంది. ఎంత అంటే వాళ్ళని ఉద్దేశించే కాదు, మన ప్రజలకి కష్టపడడం తెలుసు, శ్రమ చేయడం తెలుసు, ఉత్పత్తి చేయడం తెలుసు, కానీ ఆ ఉత్పత్తిని మార్కెట్గా చేయడం రాదు. మనము వడ్లు పండించి అమ్ముకొని పైసలు తీసుకోవాలనుకుంటాం, కానీ దీన్ని మిల్లుకేసి దాన్ని ప్యాకింగ్ చేసి బియ్యంగా అమ్మాలని అనుకోవడానికి మన వాళ్ళు ప్రయత్నించరు. మనోళ్ళు అది కాదు, మన పాలసీ మేకర్స్ కూడా, మన పాలకులు కూడా ఒక ఉత్పత్తి అయినాడు వీడి పనులు ఉత్పత్తి అవుతాయి అనుకో, పట్టుకుపోయి మార్కెట్లో పట్టుకొని ఇవి కొనట్లేదని మన రైతు రోడ్డు మీద వారబోసి ఏడుతూ ఉంటాడు. కానీ సీజన్లో పండినాయి, మరి దీన్ని స్టోరేజ్లో పెట్టాలా లేదా దీన్ని జ్యూస్గా చేసి బాటిల్లో నింపి దీన్ని మళ్ళీ తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తర్వాత అమ్ముకోవాలనే దిశగా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ జరగలేదు. మనకు చివరి దశలో చైనాకి వెళ్ళి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ తెలంగాణ బాగా పంట పండుతుంది, నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ విప్లవం తీసుకొస్తామని కలలు కన్నారు. సో దీని మీద గతంలో కాంగ్రెస్ కూడా చాలా పనులు చేసింది. పంట ఒక చోట పండుద్ది, ఆ పండిన పంట వ్యాపారి చేతిలోకి వెళ్తుంది. వ్యాపారి చేతిలోకి వెళ్ళేటప్పటికి అది 10 రూపాయలు ఉంటే వ్యాపారి చేతిలోకి వెళ్ళిన తర్వాత అది డబల్ అవుతూ మనం కొనడానికి 40 రూపాయలకు వస్తుంది అదే వస్తువు. ఒక్క మ్యాంగో మనం 10 రూపాయలకు మామిడికి వేయగలుగుతాం. దీన్ని బాటిల్లో పోసి 120 రూపాయలకు అమ్ముతున్నాడు వాడు నీకు. అదే బాటిల్ అంటే మనకు బాటిల్ అలవాటు చేసింది కదా. కాబట్టి వ్యాపారం వాళ్ళ ప్రధాన వృత్తి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర, ఆంధ్రీనావా, మానేరు, మున్నేరు, మూసి, ఇన్ని నదులుండి ఇది మొత్తం ఒక సీడ్ బౌల్గా ఉన్న మన ప్రాంతము, ఇన్ని నదులతో సారవంతమైన భూములు ఉన్న మనము రైతు, వ్యవసాయము, పంట ఈయనే అయిపోయింది మన ప్రజల బతుకులు. ఎడారి ఉన్నోడు ఆడు మాత్రం వ్యాపారం చేసుకొని దాన్ని మల్టిపుల్ చేసుకొని లాభాల మీద వాడు బతికేస్తూ ధనవంతుడు అవుతున్నాడు. మన వాళ్ళమే ఎడ్డిముఖం వేసుకొని కూర్చుంటున్నాం. మన దగ్గర ఒక పాలసీ ఉండదు. బాగా దోసుకునే దగ్గర నుంచి వెళ్ళి ఇంకా బాగా దోసుకుంటానికి చేతిలోకి వెళ్తాడు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ
కొన్ని రంగాలని అప్పుడున్న నెహ్రూ ప్రధాని ఈ దేశాన్ని సంక్షేమ దేశంగా భావిస్తూ అన్ని పబ్లిక్ సెక్టార్లో అన్ని ఉత్పత్తి కేంద్రాలను స్థాపించిండు. క్రమంగా వస్తూ ఉన్నటువంటి పాలకులందరూ, మరీ ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన బీజేపీ పాలకులు, వీళ్ళు పబ్లిక్ సెక్టార్లో ఉంటే అన్ని కులాల వాళ్ళు ఉద్యోగాలు చేసి అన్ని కులాల వాళ్ళు అభివృద్ధి చెందితే అది మన చేతిలో ఉండదని చెప్పేసి దాన్ని క్రమక్రమంగా ఉపసంహరించుకుంటూ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టారు. నిన్న ఒక జడ్జి మాట్లాడుతున్నాడు, అదేంటి అస్సాంలో 30,000 ఎకరాల ఒక కంపెనీకి ఇన్ని వేల ఎకరాలు ఇవ్వడం ఏంటి, ఒక జిల్లా మొత్తాన్ని ఇస్తారా అని ఒక జస్టిస్ అడుగుతున్నాడు. ఆదాని కంపెనీకి ఏదో ఇస్తున్నారంట. అన్న ఇప్పుడు వ్యాపారమే అన్నారు కదా, అంటే వ్యాపారం అంటే ఎటువంటి వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు అసలు? అంటే ఇక్కడ మనము మీ చర్చ మార్వాడీల వ్యాపారం గురించా? మార్వాడీలు చేసే వ్యాపారం గురించి. నిజానికైతే ఇది సరైన ఆలోచన విధానం కాదు. ఒక వ్యక్తిని కార్నర్ చేయడం కానీ, ఒక వ్యవస్థని కార్నర్ చేయడం కానీ, ఒక సమాజాన్ని వేరు చేయడం కానీ సరైనది కాదు. దోపిడీని ప్రధాన సెంటర్గా చేసుకోవాలి, లేదా మోసాన్ని ప్రధాన సెంటర్గా చేసుకోవాలి, జరుగుతున్న నష్టాన్ని ప్రధాన సెంటర్గా చేసుకోవాలి, లేదా దీనికి పరిష్కార మార్గం దిశగా మీరు అంతకుముందు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఉన్నారు, ఇప్పుడు యూత్ వింగ్లో ఉన్నారు, ఒక రకమైన ఆల్టర్నేటివ్ కల్చర్ గురించి ఆలోచిస్తున్నారు, హ్యుమానిటీతో ఉన్నారు, రేషనల్ థింకర్స్గా ఉన్నారు, అవునా కదా? ఈక్వాలిటీ గురించి ఆలోచిస్తారు, కాన్స్టిట్యూషన్ గురించి ఆలోచిస్తారు. హ్యుమానిటీతో ఉండే ఎథిస్టులతో ఉండే మీరు ఒక మార్వాడి కులాన్ని బేస్ చేసుకొని చర్చించడమే సరైనది కాదు. అసలు మార్వాడి కులమేనా? అసలు అది కులమా? అంటే మన దగ్గర ఎట్లుంటుందంటే, ఇప్పుడు దళిత్ అంటాం అన్నప్పుడు మాల, మాదిగ, నేత కానీ అందులో ఉన్న అనేక కులాలు, అన్ని కులాలు కలిపి దళిత్ అంటాం. నిజానికంటే దోపిడీకి పీడనకు గురయ్యే మనలాంటి వాళ్ళందరూ బీసీలు కూడా దళితులే. అస్పృశ్యత, అంటరానితనం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. కాబట్టి వీళ్ళని ఒక సముదాయం మొత్తాన్ని మార్వాడి అన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న అంతరాలను పక్కన పెడితే మొత్తంగా వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు, బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం వీడికి వచ్చిన వాళ్ళు అలాగే ఉండకుండా అభివృద్ధి చెందారు. ఇక్కడి వనరులు, ఇక్కడి అవకాశాలని అందిపుచ్చుకొని వాళ్ళలో వాళ్ళకున్న స్నేహము, వాళ్ళలో వాళ్ళకున్న ఐకమత్యము, వాళ్ళలో వాళ్ళకున్నటువంటి ఒక రకమైన క్రమశిక్షణ వాళ్ళు ఫోకస్ చేసుకున్నారు. ఫోకస్ చేసి ముందుకెళ్ళిపోయారు. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఐకమత్యము, స్నేహము, ప్రేమ అనేటి లేవనుకుంటున్నారా? అంటే నేను స్పష్టంగా చెప్పాలంటే, ఒకవేళ ఐక్యత ఉండి ఉంటే ఇన్ని కొత్త సంఘాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఒక ఎంఆర్పిఎస్లు కృష్ణమాది గారిని పెట్టాక మీరు ఎన్ని ఎంఆర్పిఎస్లు చూశారు? చాలా ఎంఆర్పిఎస్. ఎన్ని మాల మహానాడులు చూశారు? చాలా చూసారా, చూడలేదా? ఒక గౌడ సంఘం ముందుకెళ్తే ఇంకో సంఘం పెడతలేరా? ఒక పద్మశాలి చేనేత సంఘం పెడితే ఇంకో సంఘం పెడతలేరా? అంటే ఇట్లా మీరు యాన్నన్నా చూడండి, యాదవ సంఘాన్ని చూడండి, గౌడ సంఘాన్ని చూడండి, ముదిరాజు సంఘాన్ని చూడండి, ఎవరికి వాళ్ళు ఒకే కులంలో కూడా ఐక్యత ఉండదు. కాబట్టి ఐక్యత లేదు కాబట్టి, ఆ రోజు భారతదేశాన్ని పాలించే రాజుల మధ్య ఐక్యత లేదు కాబట్టి, ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని, అంటే వ్యాపారం చేసి అక్కడ వచ్చినటువంటి విప్లవం ద్వారా, పారిశ్రామిక విప్లవం ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులని అమ్ముకోవడం కోసం మార్కెట్ను అన్వేషిస్తూ ప్రయాణించినటువంటి వ్యక్తులు ఈ దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెడుతూ లేదా భూమార్గం ద్వారా వచ్చినాక ఇక్కడ వస్తువులు అమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి తృణధాన్యాలను సేకరించుకొని వాడు పోయిండు. తర్వాత ఇక్కడ మార్కెట్ను చేసుకున్నాడు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టిండు. ఆ తర్వాత ఒక్కొక్క రాజుని ఆడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాడు వాని సరుకుల కోసం. చుట్టూ గోడలు కట్టుకున్నాడు, రక్షణకి పోలీసులను పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న రాజుల అనైక్యతను ఆసరాగా చేసుకొని వాడు రాజకీయంలో జోక్యం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజ్యాలను కబలించుకున్నాడు. ఇట్లనే ఈ దేశానికి లేదా ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాడు తిని సంతోషంగా ఉంటే సరిపోయేది. తిని సంతోషంగా ఉంటూ తరలిస్తూ ఇక్కడి ఉపాధిని కోల్పోయేలాగా చేస్తూ, ఇక్కడి వ్యాపారాలను దెబ్బతీసుకునేలాగా చేస్తూ, ఒక మోనోపోలీలాగా తయారైపోయి సిండికేట్గా మారిపోయి, వాడి దగ్గర ఒక వస్తువు ఒక రేటు, మన దగ్గర ఒక వస్తువు ఒక రేటు ఉన్నప్పుడు ప్రజలు అటే వెళ్తారు కదా. అన్ని రంగాలకు విస్తరించి ఇక్కడి వ్యాపారస్తులని
తీవ్ర స్థాయిలో దెబ్బతీసారు. నిజానికి వ్యాపారస్తులకు ఉండేటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఈ సమాజం ఏడబోతే నాకేంది, నా వ్యాపారం జరుగుతుందా లేదా, ఇంకెట్లా వ్యాపారం చేయాలని ఆలోచిస్తాడు తప్ప సమాజంలో జరిగే సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక దోపిడీ పీడనలపైన తన గొంతు విప్పడానికి ప్రయత్నించాడు. ఎక్కడో ఎవరో ఒకరు కొద్దిమంది గొంతు విప్పొచ్చు, లేదా జరిగే పోరాటాలకి ఆర్థికంగా సహాయాలు చేయొచ్చేమో, కానీ చాలామంది వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా రోడ్ల మీదకి రావడానికి ఇష్టపడరు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకాలం వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ముదిరాజులు. చాలా సరుకులు అమ్మేది వాళ్ళే. బట్టల వ్యాపారం చేసేవారు శాలలు, తర్వాత వడ్రంగి వాళ్ళు. మీరు గమనించండి, ముదిరాజే కోళ్ళ నుంచి మొదలుకుంటే ఉల్లిగడ్డల దాకా, అల్లం వెల్లిగడ్డల నుంచి మొదలుకుంటే కూరగాయల దాకా గంపలను నెత్తిమీద పెట్టుకొని వెళ్ళే వాళ్ళే ఉంటారు కదా. ఈ కులాలన్నీ వాళ్ళ ఉపాధిని కోల్పోయినాయి. నిజానికైతే కులాలు ఉపాధి కోల్పోవాలనే కోరుతా నేను. కులాలు ఆ కుల వృత్తితో ఉన్నంత కాలము ఆ కుల గజ్జిలో ఉంటున్నారు. ఏ కులాలైతే వాళ్ళ కుల వృత్తిని వదిలేసి విద్య వైపు, విజ్ఞానం వైపు, ఉద్యోగాల వైపు, వ్యాపారాల వైపు, రాజకీయాల వైపు, ఇతర విదేశాల వైపు ఎవరైతే వెళ్ళిలో వాళ్ళు బాగుపడ్డారు. చాలా సింపుల్ లాజిక్. మాల వాళ్ళకి కుల వృత్తి లేదు కాబట్టి విద్యారంగంలో అత్యధిక ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్లు అనేక ఉద్యోగాలు సంపాదించారు. వాళ్ళు కుల వృత్తి ఉన్న వాళ్ళు అక్కడే కొట్టుకుంటూ ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని గుర్తించిన వాళ్ళు ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి వృత్తి, దాని ద్వారా ఉపాధి ఎప్పుడూ అభివృద్ధిని ఇయ్యదు. ఆ వృత్తి మరింతగా టెక్నాలజీ దానికి యాడ్ చేసి విజ్ఞానాన్ని జోడించి ఇంకా భిన్నంగా చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప అక్కడే ఆగిపోదు. కాబట్టి ఈరోజు మార్వాడీలు ఎందుకు సమాజం చేత ప్రశ్నించబడుతున్నారు, ఎందుకు దోషులుగా నిలబడుతున్నారు, ఈరోజు ఎక్కడ లేని ఒకేసారి అన్ని ఛానళ్ళు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు అన్ని మార్వాడీల గురించి ఎందుకు చర్చ జరుపుతున్నారంటే మార్వాడీలు అతిపెద్ద పొరపాటు చేశారు, సమాజం క్షమించని పొరపాటు చేశారు. అంటే ఏం పొరపాటు? ఎప్పుడైనా నువ్వు ఎక్కడికైనా వెళ్తే అక్కడి ప్రజలతో స్నేహం చేయాలి కదా, వీళ్ళు స్నేహం చేయలే. అంటే అక్కడి సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించాలి కదా, వీళ్ళు గౌరవించకుండా క్రమక్రమంగా వాళ్ళ సంస్కృతిని ప్రధానం చేస్తూ ఇక్కడి సంస్కృతి మీద వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించారు. అలాగే ఇక్కడ ప్రజలతో వాళ్ళు మింగిలి కాలే. ఈరోజు వాళ్ళని దోషులు అంటుంటే ఇక్కడి ప్రజలు ఎవరు వాళ్ళని ఓన్ చేసుకుంటలేరు. మారోడు మావోడు రా బాయ్, మనోడు రా, మా దోస్తురా. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని ఇక్కడి పిల్లలతో వాళ్ళు చదివిపియలే. వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ ఇక్కడి కొడుకులు బిడ్డలతో చదివిపియలే. వాళ్ళ దగ్గర మన వాళ్ళని పని మనుషులు కూడా పెట్టుకోలే. వాళ్ళు మన దగ్గర ఏడెక్కడ పని చేయడానికి వాళ్ళు ఇష్టపడలే. వాళ్ళు ఇక్కడ వాళ్ళతో కలిసి ఏ పని చేయలే. అందుకే ఇప్పుడు వాళ్ళు ఒంటరి వాళ్ళు అయ్యారు. అతిపెద్ద తప్పు అదే. వాళ్ళకు వాళ్ళే ఐక్యంగా ఉండడం, వాళ్ళకు వాళ్ళే పండగలు చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళే ఫంక్షన్లు, వాళ్ళకు వాళ్ళే దావతులు, వాళ్ళకు వాళ్ళే మానవ సంబంధాలు, ప్రేమ అయినా, పెళ్ళి అయినా, దోస్తానైనా, వాకింగ్ అయినా, మీటింగ్ అయినా, సావు అయినా, పుట్టుకైనా, బతుకైనా వాళ్ళకి వాళ్ళే అయ్యారు. ఆఖరికి యేసు ప్రభువు ఏ దేశంలో పుట్టిన యేసు ప్రభువులు అయినా వీడికి వచ్చి ఇక్కడతో బొట్లు పెట్టించుడు, తాళి కట్టించుడు, బతుకమ్మ ఆడించుడు, యేసు ప్రభువుని పెట్టి బతుకమ్మ ఆడించి ఇక్కడి కల్చర్ని కూడా వాని వైపు మళ్ళించుకున్నాడు. ముస్లిం సోదరులు కూడా అన్నీ ఇక్కడివన్నీ చేసేసుకొని కలిసిపోయారు. కానీ జనాలతో మింగిల్ కాకుండా మరి ఇది వ్యాపారం అలా అభివృద్ధి కూడా ఎలా సాధ్యమంటారు? ఎప్పుడైనా మోసం చేసేటోడికి మోసం మార్గాలు తెలుసు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, గౌరవ ప్రధాని మోడీ గారిని అత్యంత ద్రోహం చేసేటోళ్ళలో వీళ్ళు నెంబర్ 1 ఉంటారు. ఒక వీళ్ళే కాదు, మనలు కూడా ఉండి ఉంటారు. మార్వాడోళ్ళు మోసగాళ్ళ ఇప్పుడు మీరు చెప్పేది? మోసము అంటే ఇప్పుడు నేను బస్ ఎక్కిన టికెట్ తీసుకోలే, మరి నన్ను ఏమంటారు? మోసగాడు అనకపోతే నేరస్తుడు అంటారు. ఎందుకంటే నువ్వు టికెట్ తీసుకోలేదు కాబట్టి నేరస్తుడు. అంతే కదా. నువ్వు ఎక్కడైనా వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఈ దేశ అభివృద్ధి కోసము ప్రతి వస్తువు మీద, గూడ్స్ మీద సర్వీస్ ట్యాక్స్ పెట్టింది, సేల్స్ ట్యాక్స్ పెట్టిందా లేదా? పెట్టింది. ఆ ట్యాక్స్ చెల్లించడం మనం ఈ భారతదేశ పౌరులుగా మన బాధ్యత కాదా? అవును, బాధ్యతే. కానీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ట్యాక్స్ కట్టినట్టుగా? ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా పో, కొద్దిమంది మన వాళ్ళు కూడా, మన ప్రాంతం వాళ్ళు కూడా అట్లా మోసగాళ్ళే ఉన్నారు. వాళ్ళనే నేను వెనకేసుకోవట్లేదు. కానీ ఏ షాప్కు వెళ్ళినా వాళ్ళ దగ్గర ట్యాక్సీలు కట్టరు, జిఎస్టీ పే చేయరు వాళ్ళు.
ఎవరో నూటికొక్క మంచి మార్వాడి సోదరుడు చేసి ఉంటాడు, వారికి చేతులెత్తి మొక్కాలి, వారిని అభినందించాలి. ఈరోజు ఇప్పుడు అట్లాగే కొంతమంది మార్వాడీలు మంచి వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అందరిని పొమ్మనడం అనేది సరైనదేనా? అరే అందరి బొమ్మకపోతే కొందరి బొమ్మంటారా? మంచోళ్ళు ఇటు ఉండి షెడ్యూల్ కోరంటారా? ఆ స్లోగను మార్వాడీలను వెళ్ళిపోమని కాదు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు యంగ్ పర్సన్స్. మార్వాడి గుత్తాధిపత్యం గోబ్యాక్ అన్నట్టు, ఇక్కడి సంస్కృతిపై వాళ్ళ సంస్కృతిని గోబ్యాక్ అన్నట్టు, ఇక్కడి ఉపాధిని కాలరాసే ఆ తత్వాన్ని గోబ్యాక్ అన్నట్టు. కానీ వీళ్ళు గోబ్యాక్ అన్న వాళ్ళ ఇంటికంతా కూడా వాళ్ళకు జంకరు, వాళ్ళు బెంకరు, అది ఏది పోదు, గుర్తుపెట్టుకోరు. అంటే వాళ్ళు వెళ్ళిపోరు. అరే వెళ్ళిపోవడానికి వాళ్ళు ఏమన్నా తుంబి తిరగాలనుకుంటున్నావా? కాదన్న, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ వాళ్ళు అంటే అక్కడ వాళ్ళ కల్చర్ని వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటలేరు, వాళ్ళు వాళ్ళ దాంట్లోనే చేసుకుంటారు అన్నారు. నాకు అనిపిస్తుంది వాళ్ళు కుల వ్యవస్థలో మంచిగా ఉన్నారు, ఆ మనుధర్మ శాస్త్రాన్ని పాటిస్తున్నారు, వాళ్ళు మంచి హిందువులు, కట్టర్ హిందూస్ కదా. అసలు వాళ్ళు హిందువులు వారు కట్టర్ హిందూస్ కదా, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటలేరు, వాళ్ళ దాంట్లోనే వాళ్ళని చేసుకోవాలనుకుంటున్నారు. సందీప్, 2 అంశాలు. వాళ్ళు కుల వ్యవస్థని కాపాడుతున్నారు, అవును, మత వ్యవస్థని కాపాడుతున్నారు, వాళ్ళ దేవుడిని మాత్రమే కాపాడుతున్నారు, అందరి దేవుళ్ళని కాపాడతలేరు, మత సామరస్యతని కాపాడతలేరు, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడతలేరు. ఓకేనా? మరి ఇప్పుడు వాళ్ళు దేశద్రోహులా? మనం అలా ముద్ర వేయడానికి మనం ఎవరము? ఇప్పుడైతే ప్రజలందరూ వాళ్ళపై కోపంగా ఉండడానికి కారణము వాళ్ళు ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు ఇవ్వకపోవడము, ఇక్కడ వ్యాపారం చేస్తూ వాళ్ళు ట్యాక్సీలు కట్టకపోవడము, వాళ్ళు జీరో దందా చేయడము, తర్వాత అన్ని రంగాల్లో విస్తరించి వాళ్ళకు వాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళే సపోర్ట్గా ఉండడము, వాళ్ళు ఎక్కడో ఉత్పత్తి కేంద్రాల్లో నుంచి డైరెక్ట్గా పరపతి మీద తెప్పించుకోవడము, వాళ్ళు ఇక్కడి ప్రజలతో మింగిల్ కాకపోవడమే ప్రధాన కారణం. అయితే మీరు ప్రారంభంలో చెప్తూ వాళ్ళు యూరోప్ నుంచి వలస వచ్చిన వాళ్ళు అన్నారు, అసలు వాళ్ళు భారతీయులేనా? మొదట ప్రశ్న. అసలు ఇక్కడ భారతీయులు అంటే ఎవరు? భారతదేశంలో నివసించే వాళ్ళని భారతీయులు అంటారు కదా. కానీ మరి ఒకవేళ అఖండ భారతము అనే బొమ్మ తీసుకుంటే బర్మా వాళ్ళు కూడా భారతీయులే కదా. నేపాల్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు, భూటాన్ వాళ్ళు, టిబెట్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, కజకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. కానీ ఇప్పుడు అఖండ భారతం లేదు కదా, ఇప్పుడు ఉన్నది ఓన్లీ భారతదేశం. వాళ్ళందరూ భారతీయులే అన్నప్పుడు వీళ్ళు కూడా భారతీయులే, పాకిస్తాన్ వాళ్ళు కూడా భారతీయులే అవుతారు. కానీ ఇక్కడ భారతీయ తత్వాన్ని, భారతీయాన్ని డిఫరెంట్గా వర్గీకరిస్తున్నారు, డిఫరెంట్గా నిర్వచిస్తున్నారు. అసలు నువ్వు భారతీయుడు అని డౌట్ వచ్చేటట్టు చేస్తారు. నువ్వు బై మిస్టేక్ శివుడు అన్నా నువ్వు దొంగవే, సమ్మక్క సారక్క అన్నా నువ్వు దొంగవే. ఆంధ్ర ప్రాంతంలో తలుపులమ్మ తల్లి, నూకలమ్మ తల్లి, ఆండాలమ్మ తల్లి, గాజులమ్మ తల్లి, అక్కడ వేరే వేరే దేవతలు ఉంటాయి. ఓకేనా? తిరుపతమ్మ తల్లి ఉంటుంది అక్కడ. నువ్వు అదన్నా కూడా తప్పు, ఓన్లీ శ్రీరాముడిని మాత్రమే దేవుడిగా అంగీకరిస్తావు. అది కూడా అసలు శ్రీరాముడు ఒక అవతారం కదా. వాళ్ళు చెప్పిన అనేక దేవతల అవతారాలలో రాముడు అనేది ఒక అవతారము. ఆ అవతారంలో ఏకపత్ని వ్రత్యము, తర్వాత రకరకాల శత్రు సంహారము, ఒక ఆడపిల్లను అవమానించినటువంటి, ఎత్తుకుపోయినటువంటి రావణాసురుడిని చంపడము, కొన్ని మెసేజ్లను మనకు అక్కడ ఇచ్చారు. ఆ మెసేజ్ కూడా తీసుకునేది లేదు ఇక్కడ ఆ మెసేజ్ కూడా తీసుకునేది లేదు. ఇన్ని అవతారాలను వదిలిపెట్టి ఒక రాముడినే తీసుకుంటారు. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. అయినా దక్షిణ భారతదేశం కల్చరే వేరు కదా, మేము ఎందుకు స్వీకరించాలి? నిన్ను ఎవడు స్వీకరించమంటాడు? నువ్వు స్వీకరిస్తలేవనే వేరే ప్రాంతంలో నుంచి స్వీకరించడంలో ఇక్కడికి డంప్ చేసి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేసి ఆ ఆర్థిక ఫలాల మీద వేరేట నువ్వు పని చేయకపోతే ఇంకోని పిలిపించుకొని చేయించుకుంటారు కదా. అంటే ఇప్పుడు మార్వాడీలు కాకపోతే ఇంకోటి వచ్చేటోళ్ళు అంటారా? ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా మార్వాడీల మీద ప్రజలందరూ కోపానికి రావడానికి కారణము వాళ్ళ వ్యాపారంలో జరిగే కల్తీ, వాళ్ళు వ్యాపారంలో చేసే మోసాలు, వాళ్ళు వ్యాపారం రంగంలో చేసే గుత్తాధిపత్యము, అక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారాలను వాళ్ళు ధ్వంసం చేయడము. ధ్వంసం చేయడం అంటే బ్రదరు, నీ బాయి నా బాయి ఉన్నదనుకో, నేను పెద్ద బుల్డోజర్ పెట్టి ఇంకా బాగా తవ్వుకున్నా,
నీ బావి ఎండిపోదా? అప్పుడు నేను నీ బావి ఎండగొట్టలేదు, నా బావి లోతుగా తవ్వుకున్నా అంటే ఏమని అర్థం? దీనికి ప్రభుత్వాలే ఒకప్పుడు ముల్కీ పోరాటం జరిగింది. అవును. ఆ తెలంగాణలో ముల్కీ ఒప్పందాలు కూడా జరిగినాయి. నాన్ ముల్కీ గోబ్యాక్ అన్నారు. నాన్ ముల్కీ ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ కాదు, నాన్ ముల్కీ గోబ్యాక్ అనాల. అంటే ప్రాంతేతరులు, ఈ ప్రాంతం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి బతికితే తప్పు లేదు, బతకనిస్తే తప్పు లేదు, పని చేస్తే తప్పు లేదు, బాగుపడితే తప్పు లేదు. కానీ ఇక్కడి బతుకు తెరుగును ఆగం చేస్తే తప్పు. ఈరోజు క్రాంతిదళ్ పృథ్వీ అన్న పోరాటమైన, తెలంగాణ విఠలన్న గొప్ప విశ్లేషకుడు మేధావి ఆయన పోరాటమైన, లేదా గోరెట్ రమేష్ గాయకుడు గొప్ప గాయకుడు ఆయన పోరాటమైన, తెలంగాణ శ్యామ్ గారి పోరాటమైన, ఇంకొకరి పోరాటమైన, ఎవరి పోరాటమైనా అరే ఇక్కడి మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు అని కదా. ఇక్కడ బతుకమ్మ పండుగ జరుగుద్ది, వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎవడైనా ఆ పండుగ రోజు ఆడికి వెళ్ళి ఆడపిల్లలందరూ పువ్వులను కుప్పేసి దండం పెట్టుకుంటా అంటే వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళలో వాళ్ళ తన్మయత్వంతో ఉంటూ ఉన్నప్పుడు ఉప్పొంగిపోతూ ఉంటారు. బహుజన బతుకమ్మ అని ఇప్పటికీ కొంతమంది దళితుల్ని ఆ చెరువులో బతుకమ్మ వేయనీయకుండా ఆడనీయకుండా ఉన్న వాళ్ళని విమలక్క వచ్చి బహుజన బతుకమ్మ అని వాళ్ళని నాడిస్తూ వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటికి కూడా బతుకమ్మ కాడికి మీరు ఎక్కడికన్నా పోర్రి, ఏ కులమో ఆ కులమే గుండ్ర చక్రం ఆట ఆడుతుంటారు. ఎవడన్నా ఒకప్పుడు 10-20 ఏళ్ళ క్రితము కలిసి క్లాస్మేట్లుగా చదువుకున్న ఆడవాళ్ళే కలిసి పలకరించుకుంటారు. కానీ ఇప్పుడు ఎట్లాగూ ఎవరి స్కూల్ వాళ్ళకైనా, రెడ్డిల స్కూల్ వేరే, దొరల స్కూల్ వేరే, బీసీల స్కూల్ వేరే, ఎస్సీల స్కూల్ వేరే అయిపోయినట్టున్నది. కాబట్టి ఇప్పుడు ఆ బతుకమ్మని ఈ మార్వాడి వాళ్ళ దాండియా డామినేట్ చేస్తాను. ఇప్పుడు దాండియా అనగానే గుజరాత్ దాండియా అంటాం, భరతనాట్యం అనగానే మన రాష్ట్రం పేరు వస్తుంది, కూచిపూడి అనగానే పలానా ప్రాంతం అంటాము, కథాకళి అనగానే మనకు ఒక కేరళ గుర్తుకొస్తుంది ఒక్కొక్క నృత్యానికి. ఇప్పుడు గుజరాత్ గుర్తుకొస్తలేదు దాండియా అంటే, బతుకమ్మ కాడ దాండియా ఆడుతూ ఉన్నారు అందరూ. రేపు ఆడవాళ్ళు తెలుసుకుంటారు, ఒరే ఇది మన సంస్కృతి కాదు కదా అని. ఇప్పుడు ఈ సాంస్కృతిక పోరాటం ఇప్పుడు ఇది జరిగితే దాన్ని ఏం చేసేస్తారు, ఇక్కడ నుంచి బతుకమ్మ కాడ ఎక్కడన్నా గుజరాతీ దాండియా ఆడితే తరిమి కొట్టండి అంటారు, ఆ డీజేలే పెట్టద్దు అంటారు. అంటే మీరు చెప్పిన విధంగా చూసుకుంటే మార్వాడి వాళ్ళకి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి, లైఫ్ స్కిల్స్ ఉన్నాయి, అంటే లైఫ్లో ఎలా బతకాలని. తెలంగాణ వాళ్ళకి బిజినెస్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అనేది తక్కువనే అని అంటున్నారు. అప్పుడు ఈ బిజినెస్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఉన్నాయి కదా, అది మంచిదే కదా. ఏవడన్నాడు అట్లా వాళ్ళకి ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి అన్నారు కదా. ఇక్కడ బ్రతకడం అట్లా నీకు అనిపించవచ్చు, నా మాటలో నీకు అట్లా అనిపించవచ్చు. బిజినెస్ స్కిల్స్ అంటే అరే నువ్వు మా షేన్ కాడికి వచ్చి చూడు బాయ్, 3 అడుగుల పొట్టోడు ఎద్దును కంట్రోల్ చేస్తాడు, 10 ఏళ్ళ పొరగాడు గుంటుగా కొడతాడు, 10 ఏళ్ళ పొలగాడు గొర్రెలను కాస్తాడు, మేకలను కాస్తాడు, పాలు వెండుతాడు, బర్రె గడ్డెత్తాడు. ఎట్లా అయ్యాడా? ఇవి స్కిల్స్ కావా? మా వాళ్ళు కుండలు చేయరా? నేను చిన్నప్పుడు మా కండలు చుట్టలేదా? ఇక్కడ మేము చిన్నప్పుడు మా బాపు సైకిల్ పెట్టుకొని పోయేటాడు, లంగా బట్టలు, లుంగిల బట్టలు మేము కూడా పట్టుకొని పోయేటోళ్ళం కదా. అది ఇక్కడ స్కిల్స్ లేవు అనేది తప్పు, స్కిల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడి ప్రభుత్వాలు మన ఈ ప్రాంతంలో ఉన్న యువతలలో వ్యాపార దృక్పథం పెంచడానికి కావలసిన చర్యలు తీసుకోవట్లేదు. వాడు సెల్ ఫోన్ చూసి సొల్లు కబుర్లు పెట్టాలి, క్రికెట్ చూడాలి, సినిమా చూడాలి, ఫోర్న్ సైట్లు చూడాలి, సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకోవాలి, లేకపోతే ఆ రాయికి వెనకాల జిందాబాద్ కొట్టాలి, బిర్యానీ తాగాలి, పండాలి. వీడు చక్కగా చదవద్దు, వీటి యూనివర్సిటీలను బాగు చేయొద్దు, వాళ్ళ టీచర్లను పెట్టద్దు, వీడ స్కూళ్ళను పెట్టద్దు, కాలేజీలను పెట్టద్దు. ఇక్కడ అసలు మీకు తెలుసా తెలంగాణలో ఇన్ని ఖనిజ సంపదలు ఉన్నాయి కదా, ఒకే ఒక్కటి కొత్తగూడెంలో మైనింగ్ కాలేజీ ఉండేది, తర్వాత ఆంధ్రాబాద్లో కోదాడలో ప్రైవేట్ కాలేజీలో దాంట్లో ఉండేది తెలుసా. ఇప్పుడు మన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఉన్నదంటాం, అక్కడ ఉక్కు పరిశ్రమ శాంక్షన్ చేస్తారు, 50,000 కోట్లు పెడతారు, లేదా ఒక పెద్ద ఇండస్ట్రీ పెడతారు. రేపు ఆడ ఉద్యోగస్తుడు ఎవడవుతాడు? ఆ కంపెనీ పెట్టాలంటే అదే బయ్యారంలో ముందు 10 ఏళ్ళ ముందు నుంచే పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టి, బీటెక్ కాలేజ్ పెట్టి, టెక్నికల్ కాలేజ్ పెట్టి, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ పెట్టి అక్కడి యువతని ఆ ఖనిజాలను తీయడానికి కావాల్సిన నైపుణ్యపరంగా వాళ్ళని తీర్చిదిద్దిన తర్వాత నువ్వు వాళ్ళ కంపెనీ పెడితే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు సడన్గా నువ్వు అక్కడ మైనింగ్ పెట్టినావు అనుకో, ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడెక్కడైతే వేరే దగ్గర చదువుకున్నారో వాళ్ళకి వచ్చి వాళ్ళే జాబులు చేస్తారు కదా. ఇక్కడ ఉన్నాడు ఏం చేస్తాడు?
అరే నీకు ఈ క్వాలిఫికేషన్ లేదురా అని చెప్పి వాడు వాచ్మెన్గా పనిచేసడో, గేట్లు తీసడో, కార్లు తుడచడో, కారు డ్రైవింగ్ చేసడో, దాని కూడా డబ్బు పెట్టుకుని బతికే కానీ ఉంటారు. ఇలా చేయడానికి రీజన్ ఏంటి అసలు ప్రభుత్వాలు? ఇప్పుడు మీరే అంటున్నారు కదా స్కిల్స్ లేవని అర్థం కదా, అది వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనం ఎవరు వాళ్ళు నేర్చుకోవాలి. మరి ఎవరిది వాళ్ళు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకి లేదు నేర్చుకోవడానికి. నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు, మీ ఊరు స్కూల్ని ఎవడు కట్టియాలి? అడగాలి. మీ ఊరు రోడ్డుని ఎవడేయాలి? ప్రజలు గవర్నమెంట్. నీ ఇంటి ముంగడికి నువ్వు రోడ్ వేసుకుంటావు కావచ్చు, నీ ఊరు నుంచి ఇంకో ఊరికి రోడ్ ఎవడేయాలి? బస్ స్టాండ్ ఎవడు కట్టాలి? రైల్వే స్టేషన్ ఎవడు కట్టాలి? ఆఫీసులు ఎవడు కట్టాలి? సమాజం మొత్తం అవసరాల కోసమే కదా మన అందరి ప్రతినిధులని వార్డు మెంబర్లను పెట్టేది, వార్డు మెంబర్ల ప్రతినిధులను ఉప సర్పంచ్ని పెట్టేది, సర్పంచ్ని పెట్టేది, ఎంపీటీసీ ఓట్లు, జెడ్పీటీసీ ఓట్లు వేస్తున్నాం కదా, ఎంపీ ఓట్లు ఎత్తున్నాం కదా. వీళ్ళందరి ప్రతినిధులనే కదా ముఖ్యమంత్రులను, మంత్రులను చేసేది. ఉమ్మడి అవసరాల కోసమే కదా వాళ్ళని పెట్టేది. కాబట్టి ఇవన్నీ చేయాల్సింది మన పాలకులే. ప్రజలు వాటిని డిమాండ్ చేయాలి. ఇక్కడ మాకు ఇది పెట్టాలి అని డిమాండ్ చేసే పోరాటాలు తగ్గిపోయినాయి. దీన్ని పోరాడేటోళ్ళను రకరకాల రూపాలలో అరెస్టులు చేయడం, మోసం. ఇప్పుడు నేను ఈ వాయిస్ ఎందుకు ఇస్తున్నా మీకు? నాకు బాగా స్ఫూర్తినిచ్చేటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లో పృథ్వీరాజ్ అన్న ఒకడు. రెండోది పిడమర్తి రవణ, ఓయూ కేంద్రంగా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. వాళ్ళ గొంతును నొక్కేయడము, పాట పాడినందుకు రమేష్ని అరెస్ట్ చేయడము, శ్యామ్ని అరెస్ట్ చేయడం, మాట్లాడినందుకు శ్యామ్ని అరెస్ట్ చేయడం. శ్యామ్ ఏం వ్యాపారి కాదు కదా, ఏం బంగారం షాపు లేవానికి. లేదా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మెడకలు అసలు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మార్వాడీల మీద ఒక అధ్యయనం చేస్తూ ఒక కమిటీ వేయాలి. అసలు వాళ్ళు ఏ ఏ రంగాలలో స్థిరపడ్డారు, వాళ్ళు ట్యాక్సీలు కరెక్ట్గా కడుతున్నారా, వాళ్ళు ఇక్కడ ఎంత రియల్ ఎస్టేట్ భూములు వాళ్ళని ఆక్రమించుకున్నారు, మీ గచ్చిబౌలిలో అపార్ట్మెంట్లన్నీ ఎవరి ఉంటున్నాయి. అది ఒక పెళ్ళికి నేను అనుకోకుండా వెళ్ళాను, నాకు తెలిసిన ఫ్రెండ్ పిలిస్తే. అరే బాప్రే 500 నోట్లు ఇట్లా చల్లుతున్నారు బాయ్ పెళ్లి కొడుకు మీద. మొత్తం ఒక 50 నుంచి 100 మంది ఇట్లా రంగురంగుల చెత్తిళ్ళు పట్టుకున్నారు. సరే వాళ్ళు వాళ్ళ పెళ్ళినంత ఆర్భాటంగా చేసుకోవడం వాళ్ళ ఇష్టంలే, నాకేంది. కానీ ఈ మోసటోళ్ళు 50 మంది మనోళ్ళు అతను గుర్రం మీద ఎక్కి ఆయన ఉన్నాడు, మొత్తం బంధువులందరికీ తలపాగా చుట్టారు. అరే ఇదేదో బాగుంది అనిపించింది నాకు. నేను దాన్ని వాళ్ళని ద్వేషించట్లేదు, కానీ ఈ అపార్ట్మెంట్ మొత్తం మార్వాడిలే అన్నాడు. వాళ్ళు ఈ ప్రాంతానికి ఒక సరి అయిన వనరులు లేని రాజస్థాన్ నుంచి వచ్చినోడు అన్ని వనరులు ఉన్న మన ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించి ఆర్థికంగా ఎదుగుతున్నాడంటే దోపిడీ లేకుండానే ఎదుగుతాడా? కానీ మరి అది ఇన్ని రోజులు లేదంటారా? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వాళ్ళు వచ్చున్నారేమో బహుశా. కానీ మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని రోజులుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఏదో ఒక చోట ఒక ఆలోచన, ఒక ప్రశ్న పుడుతుంది. దానికి కారణం చిన్నదే అయి ఉండొచ్చు, కానీ అది సమస్య నిజమా కాదా అని ఆలోచించాలి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానా, రేపు మాట్లాడుతున్నా, ఇంకా 5 ఏళ్ళ తర్వాత మాట్లాడుతున్నా, 5 సంవత్సరాల క్రితమే మాట్లాడినా కావచ్చు ఈ విషయం మీద. మాట్లాడిన విషయం కరెక్టా కాదా అని ఆలోచించాలి తప్ప ఇప్పుడే ఎందుకు అని ఆలోచించొద్దు మీరు. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. తర్వాత ఎక్కడికి గప్చుప్ అయింది కదా. అప్పుడు ఏం జరిగింది? 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత అరే మీ ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఈ మతాలు, ఈ లొల్లి, తుపాకుల పెట్టుడు ఇదంతా కాదురాబాయ్ అన్నాక ఇక్కడి మత పెద్దలు, ఇక్కడి దుర్మార్గులు కొంతమంది కుమ్మక్కైపోయి మీరు మా దేశంలో సంఘ సంస్కరణ చేయొద్దు, మత సంస్కరణ చేయొద్దు, మా నమ్మకాలు, మా దేవుళ్ళు, మా గుళ్ళ జోలికి రావద్దు, మీరు దోసుకోర్రి, డ్యాములు కట్టుర్రి, రోడ్లు కట్టుర్రి, రైల్వేలు కట్టుర్రి, కణజాలు దోసుకపోండి, వజ్రాలు దోసుకపోండి, బంగారం దోసుకపోండి, సంపద దోసుకపోండి, మా దేశాన్ని సంకనాకియండి, కానీ మా దేవుళ్ళ జోలికి, మా కులాలు మతాల జోలికి రావద్దన్నారు. బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ అన్ని సంస్కరణలు చేయడానికి ట్రై చేసినాడు, చట్టం ముందు సమానమే అని. ఎప్పుడైతే బ్రిటిష్ రాణి చేతిలోకి వచ్చిందో, చార్టర్ చట్టాలు వచ్చాయో, 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చిందో, 1847లో మనకు భారత స్వతంత్ర చట్టం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. చార్టర్ చట్టాలు చేస్తూ, డిక్లరేషన్స్ ఇస్తూ, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఇంగ్లాండ్ గవర్నమెంట్ అన్నీ చేసింది. మన రాజ్యమే ఇది, మన దేశమే ఇది, ఇంగ్లాండ్లో భాగమే ఇది అని చెప్పి ఇక్కడ ప్రజలకు ఓటక్కుని ఇచ్చింది. ఓటక్కు అందులో ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చి డ్యూయల్ పద్ధతిని పాలన పెట్టి ఇక్కడ వాళ్ళు ఒకరు ఉండాలి, అక్కడ వాళ్ళు ఒకరు ఉండాలని అక్కడ నుంచి కలెక్టర్ వ్యవస్థను పెట్టి ఒక సిస్టాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ వాళ్ళు దాన్ని వ్యతిరేకించింది. చాలా సంస్కరణలు, ఇక్కడ కులం ఇట్లే ఉండాలి, అంటరానితనం ఇట్లే ఉండాలి, అస్పృశ్యత ఇట్లే ఉండాలి, వెట్టి చాకరీ ఇట్లే ఉండాలి, ఇక్కడ మూఢనమ్మకాలని ఇట్లే ఉండాలని చెప్పి అన్నారు. ఆ తర్వాత 1857 నుంచి 1947 దాకా నీకు పెద్దగా సంస్కరణలు కనిపించవు. నిజం.
కాబట్టి ఇప్పటిదాకా ఏ పాలకులు కానీ ఏ నాయకులు కానీ వాళ్ళ మీద దృష్టి పెట్టలే. ఈరోజు దృష్టి పెట్టిరు. రామచిలుక యొక్క అంటే మాయల పకీర్ యొక్క ప్రాణం రామచిలుకలో ఉంటుందని ఒక కథలో చూస్తాం కదా. అట్లా ఏంద్రా వీళ్ళు ఆడ చూసినా వీళ్ళే ఉన్నాయి. ఇటు మా వడ్ల పనులు పోయినాయి, మా సాకలోళ్ళ పనులు పోయినాయి, మా మంగళోళ్ళ పనులు పోయినాయి, మా కొమ్మరోళ్ళ పనులు పోయినాయి, మా కొమటోళ్ళ పనులు పోయినాయి, మా దుకాన్లు పోయినాయి, మా ఇనుప సామాన్ షాపులు పోయినాయి, ఐరన్ హార్డ్వేర్లు పోయినాయి, మా బంగారం షాపులు పోయినాయి, వజ్రాల షాపులు పోయినాయి, మా శాలలో బట్టల షాపులు పోయినాయి, అన్ని షాపులు పోయి అన్ని పోయి ఇవన్నీ టికెట్ ఇట్లా చూసిరు. వాళ్ళు చూస్తూ వచ్చారు. ఎవడో ఒక్కడు గొంతు వినిపించకపోతాడా, దానికి గొంతు కలుపుదామని అనుకున్నారు. బహుశా రేపు నాకు తెలిసి ఖచ్చితంగా వీటి మీద కోమటి వాళ్ళే తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే మొదటగా నష్టపోయేది వాళ్ళే కాబట్టి. వాళ్ళేం గొప్పలో నేను అనట్లేదు, వాళ్ళకి నేను అండగా నిలబడతాంట్లేను, వాళ్ళు పోరాడని అనట్లేదు. యాడ చూసినా కోమటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించి వేరే దేశాలకు దేశం దాటిచ్చేసిళ్ళు. కోమటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మహానగరాల్లో సంపన్న ప్రదేశాలకు షిఫ్ట్ చేసిళ్ళు. అక్కడ అడపా కొద్దిమంది పేదరికంలో ఉన్న కోమటన్నలు బిడ్డలు ఉంటారు, కానీ వాళ్ళ సంఖ్య తక్కువ. ఉన్న వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకొని బంగారం కలిగి ఉండి, భూమిని కలిగి ఉండి, సంపదను కలిగి ఉన్నారు. వాళ్ళకి ఈ సమస్య పెద్ద సమస్యే కాదు. కాకపోతే ఎవరైతే బీసీ కులాల్లో నుంచి వ్యాపారాన్ని అందిపుచ్చుకొని ఆయా మామూలు పట్టణాలలో గ్రామాలలో వ్యాపార రంగంలో స్థిరపడరో వాళ్ళ అలా మనుగొట్టి వీళ్ళు. ఒక వీలే కాదు అసలు. ఇప్పుడు ఇది ఇట్లా జరుగుతుంది కదా, ఎక్కడి నుంచో వస్తాడు, అజ్మీరీ కళాకారులు పట్టుకొని వస్తాడు, బెంగళూరు బేకర్ వస్తాడు, మైసూరు బోండా పట్టుకొస్తాడు, కర్ణాటక ఉడిపి హోటల్ పట్టుకొని వస్తాడు. నిజమా కదా? కేరళ మోడల్ స్కూల్ వచ్చినాయి. కేరళ నుంచి తండోపతండాలుగా వేలాది మంది లక్షలాది మంది వచ్చారు తెలుసా. కేరళ మోడల్ స్కూల్ పెట్టేసారు. ఇప్పుడు అవన్నీ ఓవర్కమ్ అయిపోయి రకరకాల రావోసు, టెక్నోలు, కృష్ణవేణులు, రకరకాల శ్రీ చైతన్య నారాయణ స్కూళ్ళు కాలేజీలు వచ్చేసినాయి కదా. అవును, వచ్చినాయి. కానీ తెలంగాణ ప్రజలు ఎలా చూస్తున్నారంటే మోండా మార్కెట్లో ట్రాఫిక్లో కార్ ఆగడం, ఆ తర్వాత గొడవ జరగడం, దాని తర్వాత దాడి జరగడం, ఆ తర్వాతనే ఇది లేవనెత్తిరు, ఇది ఒక కుట్రలాగానే జరుగుతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా మనందరం రెండు చేతులు ఎక్కి బాబాసాహెబ్ కులానికి లేదా ఎస్సీకి ఇట్లా రెండు చేతులు ఎక్కి దండం పెట్టాలి. ఒక బీసీని ఎవడన్నా అంతే, నేను ఒక బీసీని తంతే ఇంకో బీసీ వాడు రానే రాడు, వీడు మన కులమా అని చూస్తాడు. బైర్నరే షాలోడు కదా, మేము గౌన్లోళ్ళం, మేము మున్నూరు కాపోళ్ళం, మేము ముదిరాజోళ్ళం, మేము గొల్లోళ్ళం అని చూస్తాడు. వీడు మా షాలోడు కాదు. షాలోడు కూడా స్పందించాడు ఒక్కొక్కసారి, ఓకేనా. కానీ బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తితో దళితుల్లో ఆ గొప్ప పౌరుషం, ఆ రక్తంలో ఒక తెగింపు పోరాటం ఉన్నది. ఆ పోరాటంతో మాలన మాదిగన అందులో ఉపకులమాని కాదు, ఒక దళితుడిని ఆడ అవమానించిండు అని ఇక్కడున్న దళితుల్లో అంబేద్కర్ స్ఫూర్తితో తెగించి పోరాడే తత్వం ఉండడం వల్ల ఇది బయటకు వచ్చింది. అదే తనుడు ఒక బీసీఓనిది అంతే, ఎవడు బీసీఓడు ఎవడు రాకపోవు. ఒక గౌన్లోనిది అంతే, మన ఇప్పుడు ఉన్నటువంటి గౌడ మంత్రి రాకపోవు. ఒక యాదవ్ని చంపితే ఒక యాదవన్న రాకపోవు, గుర్తుపెట్టుకోరి. కాదన్నా, అయితే అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, దాడి తర్వాత అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయిందట. కానీ ఆ కేసు అవ్వడం ఒకెత్తు, కానీ అక్కడ అరెస్ట్ కాలేదు, ఏం కాలేదు. మళ్ళీ తర్వాత మన తెలంగాణ శ్యామ్ అన్నని, పృథ్వీరాజ్ అన్నని, తర్వాత కోరేటి రమేష్ అన్నని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నించిన వాళ్ళని. అసలు వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు మీ అభిప్రాయం ఏంటిది? అంటే రెండు రకాలుగా ఆలోచించాలి. ఒకటి, సమస్యతో బాధపడ్డవాడు పోరాటం చేయాలి, లేదా ఆ విషయంపై అవగాహన ఉన్నవాడు పోరాటం చేయాలి. ఇప్పుడు ఇక్కడ బాధతో ఉన్న బీసీలు అక్కడెక్కడెక్కడ చేస్తారు, కానీ వాళ్ళ బలం సరిపోదు. శ్యామ్ అనే ఆయన గట్టి గొంతు ఉంటుంది, ఆయన తీవ్రవాద భక్తుడు, బొట్టు లేని బయటికి రాడు. వినాయకుని వాళ్ళ ప్రాంతంలో వినాయకుని పెట్టేది ఈ తమ్ముడే, కట్టరు హిందూ ఆ తమ్ముడే. కాబట్టి ఆడు బతికిపోయాడు. లేకపోతే నాలాంటి నాస్తికుడు అయితే వాడిని, వీడు దేవుని నమ్మనోడు కాబట్టి, మార్వాడీలు దేవుళ్ళని బాగా నమ్ముతారు కాబట్టి వీడు నాస్తికుడు కుట్ర అని చెప్పేటోళ్ళు. పాపం ఈ శ్యామని ఉంటానని ఆయనని మా తమ్ముని క్రైస్తవునిగా చేసి చూపిస్తారు. ఇప్పుడు కట్టరు హిందూ ఎవరు, తెలంగాణ శ్యామ్ అనేట ఆయన క్రైస్తవుగా చూపించడానికి రీజన్ కారణం ఏంటంటే, ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది. ఈ మెదడు తలలో మెదడు కాకుండా పెండ ఉన్నవాళ్ళు,
మంచినీళ్ళు కాకుండా ఆవు మూత్రం తాగే బ్యాచ్ ఏం చేస్తుంది అంటే డైవర్ట్ చేయాలని చూస్తుంది. ఉదాహరణకి నేను ఒక 3 సంవత్సరాల క్రితం వాట్సాప్ యూనివర్సిటీ ఫౌండర్స్ ఎవరన్నా వాళ్ళే గౌరవ ప్రధాని, ప్రచార ప్రధాని, ఏ రోజు కూడా మీడియాని ఎదుర్కోకుండా ఒక బ్యాచ్ని పెట్టుకొని తనను తాను ఎలివేట్ చేసుకునే మోడీ గారే దాని ఫౌండర్. వాట్సాప్ యూనివర్సిటీ ఫౌండర్ గౌరవ మోడీ గారే. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. అంటే వాళ్ళ పోస్టులు అదే నేను 1995లో నాస్తికుడిగా ఉద్యమంలోకి వచ్చిన 30 ఏళ్ల క్రితం నుంచి. ఇప్పుడు నిన్న మొన్నటి బచ్చగానే కాదు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసిన, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు, అందరికి తెలిసిన విషయమే. నన్నే నేను పోయి జైలు ఉంటే నేను బయటకు వచ్చినాక చూసుకుంటే వీడు తమిళనాడు నుంచి వచ్చినోడు, వీడు కేరళ క్రిస్టియన్, వీడు బీజేపీ తొత్తు అని పెట్టినోడు. మంచి విషయం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంది అంటే చాలా మంది గొంతులు మాట్లాడుతూ, మన రమేష్ అన్న కావచ్చు, తర్వాత తెలంగాణ శ్యామ్ అన్న కావచ్చు, విఠలన్న, పృథ్వీ అన్న, చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంతమంది మేధావులు మాట్లాడుతున్నప్పుడు, వాయిస్ ఇస్తున్నప్పుడు జయరాజన్ కూడా తన ఫేస్బుక్లో అనేక సార్లు తన మాటలు పెడతా ఉన్నారు, మెసేజ్ చేస్తా ఉన్నారు. కానీ మీరు ఇంతకాలంగా వాయిస్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మీరు బయట అంటే ఎక్కువ తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి టైం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎంజాయ్ చేయకూడదు, నేను ఊకే ఏడ్చుకుంటూనే కూర్చోవాలన్నా? ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. అరే నాకు ఒకటే కాదు, ఒకవేళ నువ్వు భక్తును అయితే సచ్చినాక రంభ ఊర్వశితో డాన్స్ చేస్తావు కావచ్చు. నాకు రంభ ఊర్వశి మేనకులు అక్కర్లేదు, నాకు స్వర్గం అక్కర్లేదు, నాకు నరకం అక్కర్లేదు. నాకేం కావాలి? ఈ ఒక్క జీవితాన్ని చాలా గొప్పగా ఆస్వాదించాలనుకుంటున్నా. అంటే ఇది చాలా రోజుల బట్టి ఉద్యమం జరుగుతుంది. అరే భయ్, దీనివల్ల మా పద్మశాలీలు ఘోరంగా నష్టపోతారు. మా పద్మశాలీలు నష్టపోయినోడు మాట్లాడుతానని కాముకున్నా. మార్వాడీల వల్ల నాకు పెద్ద నష్టం ఏం లేదు, నష్టం నాకు లేదు. నేను వాళ్ళ దగ్గర జీరో దందా వస్తువులు కొనుక్కోను. నేను వీలైనంత మట్టుకు ప్లాస్టిక్ను వాడను. ఓకేనా? నేను ఉన్నాళ్ళ చదువుకొని బతికే బ్యాచ్. కాబట్టి వాళ్ళ వల్ల నష్టపోయింది మోడీ గారు, నష్టపోయింది. కాబట్టి మోడీ కసితో అరే వీళ్ళు GST కడతలేరని చెప్పి ఆయన దృష్టి పెట్టాలి. ఆయనను కదా వీళ్ళు మోసం చేస్తున్నది. మోసం ఎట్లా చేసినట్టు అవుతుంది అన్న? GST కట్టకపోతే ప్రభుత్వ ఆదాయం ఎట్లా వస్తుంది? ఇంతకుముందు మాట్లాడుతూ వాళ్ళు సపోర్ట్ ఉంటారు, వాళ్ళు ఎవరికి సపోర్ట్ ఉంటారు అసలు వీళ్ళకి తెలియదు, పిచ్చోళ్ళకి. అవునా? వాళ్ళు ఎవడైనా వ్యాపారానికి వచ్చినోడు ఏడ రూపాయి దొరుకుద్దనే చూస్తాడు తప్ప వీడు నాడు వాడు నావడం చూసినా? వాళ్ళు ఎన్నడన్నా ప్రత్యక్షంగా ప్రజలకు సహాయం చేయంగా చూసినావా? చూడలేదు. ఊళ్ళకు, గోపురాలకు, పండుగలకు, జాతరలకు, తీర్థయాత్రలకు, శోభాయాత్రలకు, గుడిలో పాలిస్ బండలు వేపేయడానికి, గుడి మీద మైక్ పెట్టడానికి, గుడికి బంగారు కిరీటం పెట్టించిన జాతులే ఉంటాయి తప్ప పేదలకు తిండి పెట్టిన వాళ్ళకు 10 మందికి ఉపాధి ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నాడు ఆడ. ఇప్పుడు మొండ మార్కెట్ జరిగిన దాడి విషయంలో వాళ్ళకు మార్వాడీలకు SC/ST యాక్ట్ అనేది వర్తించదా? మరి ఎందుకు 100% వర్తిస్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటే అక్కడున్న పోలీసు అధికారుల్లో కూడా వీళ్ళ నుంచి మామూలు ముట్టే బ్యాచ్ ఉండి ఉండవచ్చు, లేదా అక్కడి రాజకీయ నాయకులు, అక్కడి మార్వాడీల రాజకీయ చెప్పు చేతులలో ఉండేవాళ్ళు వెన్నెముక లేని నాయకులు అయి ఉండవచ్చు, లేదా అక్కడున్న కోర్టు వ్యవస్థ ఇమ్మీడియట్గా వీరిని అరెస్ట్ చేయండి అని చెప్పేంత సాహసం చేయకపోవచ్చు. అంటే ఆ SC/ST అట్రాసిటీలో అసలు అది ఒకసారి ఫైల్ అయితే వెంటనే తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాల్సిందే కదా, అది ఎవరని సంబంధం లేదు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి, DSP స్థాయి అధికారి దాన్ని చూడాలి, చేయాలి. ఇవి ఏవి పాటించరు, ఎందుకంటే మరి వీళ్ళ రాజ్యాంగం అమల్లో లేదు. అలా అంటారు. అంటే ఇప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లో లేదు అంటే ఏముంది మరి? ఇంకేముంది? సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కొనసాగుతూ ఉన్నటువంటి పాత తరపు అజ్ఞానపు అవశేషాలే పాలిస్తారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పుకుంటూ వచ్చినట్టు అంటే ఇట్లా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అంటే వాళ్ళు దోసుకున్నారు. ఆల్రెడీ తమిళనాడు మార్వాడీలు కూడా 100% అట్లనే మార్వాడీలు కూడా దోసుకోవడానికి వచ్చిర్రా? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చి ఉంటే ఇక్కడి బతుకులో భాగమయ్యేటోళ్ళు కదా, అయ్యిర్రా? కాలేదు. మరి కానప్పుడు వాళ్ళు ప్రత్యేకతని కొనసాగిస్తున్నట్టే కదా.
ఆ ప్రత్యేకతను కొనసాగిస్తున్నప్పటికీ వాళ్ళకు ఒకటి రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది కదా, ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా వాళ్ళు అంటే వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దాన్ని మనం ఎలా వ్యతిరేకిస్తాం? ఒకటి, దోపిడిని పీడనను అరికట్టే హక్కు కూడా మనకున్నది. ఇక్కడ వాళ్ళ జీవించే హక్కును మనం వ్యతిరేకిస్తలేము. భారతీయ పౌరులుగా వాళ్ళు బతకవచ్చు, జీవించవచ్చు. కానీ ఒక ప్రాంతంలోని సంస్కృతిని, నాగరికతను, అక్కడి జీవితాలని చిన్నాభిన్నం చేయకూడదు. ఓకేనా సార్? యాక్చువల్లీ వాళ్ళు మార్వాడిలో ఒక పెద్ద అధ్యక్షుడు, అతని పేరు ఏదో జోషి ఉంటాడు, జిగ్నేష్ జోషి. అతను ఏమన్నాడు అంటే, అతనే కాదు సర్వే కూడా చెప్పింది, ఇండియాలో తెలంగాణ అనేది టాప్ 4th స్టేట్ మందు తాగట్లలో అన్నమాట. అంటే వీళ్ళు మందు తాగట్లేనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, వీళ్ళకి బిజినెస్ స్కిల్స్ అలాంటివి లేవు, అందుకే మేము చేస్తున్నాం, మేము మాత్రమే చేయగలుగుతాం అని అన్నాడు. అది కరెక్టే కదా? తాగుబోతులు అన్నాడు. లేదు, మీరు కించపరుస్తూ మాట్లాడాడు తెలంగాణ ప్రజలు. దాన్ని ఎలా చూడాలి? మీరు సైంటిఫిక్ స్టూడెంట్స్, మీరు రేషనల్ థింకర్స్. ఆ ఎమోషన్లో ఆ జోషి అనే ఆయన 1000-2000 వస్తే తెలంగాణలో తాగి పంటరు, మా మార్వాడి వాళ్ళు మాత్రం పొద్దున్న నుంచి రాత్రి దాకా దుకాణం, షాపు, బిజినెస్ చేసుకుంటాము అని చెప్పాడు. ఆయన ఎంటర్ ఉపన్యాసాన్ని పక్కకు పెట్టి మీ తెలంగాణలో 1000-2000 వస్తే తాగి పంటరు అనే ఒక్క పదాన్నే పట్టి చూసే స్వభావం మీకు ఉండొద్దు. ఓవరాల్ ఇష్యూని చూసే బ్రాడ్ సెన్స్ మీకు ఉండాలి. తెలంగాణ ప్రజలు నేను కూడా కోరుతున్నా, అసలు మనం పేదరికం అంటాము, రేషన్ కార్డులు కావాలంటాము, మనకు తిండి లేదంటాము. అసలు మన తెలంగాణ యువతకు సిగ్గుందా? మీ అమ్మకు పెన్షన్ కావాలని సర్పంచ్ చుట్టూ, జెడ్పీటీ చుట్టూ, ఎంపీటీ చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతావు కుక్క లెక్క. కానీ నెలకు 4-5 వేల రూపాయల పైసలు నువ్వు తాగడానికే ఖర్చు పెడతావు. తాగి ప్రభుత్వానికి పైసలు ఇచ్చుడు ఎందుకు? మళ్ళీ మా అమ్మకు పింఛన్లు కావాలని అడక తినడు ఎందుకు? తాగడం అనే అలవాటుపై మనం యుద్ధం ప్రకటించాలి. ఎప్పుడో 6 నెలలకు ఒక్కసారో 3 నెలలకు ఒక్కసారో తాగలేదు అన్నట్టుగా తాగితే తప్పులేదు, అంతేగాని రోజు తాగుడు చాలామంది చూస్తూ ఉంటాం. ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం నడిచేదే ఈ మందు అయితే వచ్చే పైసలతోటి. మీకు తెలుసో లేదో, ఏ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి ఉండదు. అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. 100% ప్రభుత్వం నడవాలంటే మద్యం బాగా అమ్ముడు పోవాలి, అవసరమైతే ప్రజల నోట్లని పైబెట్టి తాగిపియాలి. ఆ బేవరీస్ కంపెనీస్ ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి. తయారు చేసేది లిక్కర్ తయారు చేయించేది ప్రభుత్వమే. ఆ ఎక్సైజ్కి ఒక సపరేట్ డిపార్ట్మెంటు, దాని ట్రాన్స్పోర్టేషను, దానికి ఒక మెకానిజము, టైం టు టైం ఉందా లేదా అని మానిటరింగ్. స్కూళ్ళు, కాలేజీలు చాలా అయితే పుస్తకాలు బరాబర్ ఉన్నాయా, బెంచీలు, కుర్చీలు బరాబర్ ఉన్నాయా చెక్ చేయరు. హాస్పిటల్ మరి రేపు రోగాలు వచ్చే టైం ఇది, వానలు పడుతున్నాయి, మరి హాస్పిటల్లో అన్నీ ఉన్నాయా, స్కానింగ్, ఎక్స్రే మిషన్లు ఉన్నాయా, ఆ డాక్టర్లు ఉన్నారా అని చూడరు. మరి మందు అయిపోతుంది, రేపు వరకు మళ్ళీ మందు దొరుకుతా లేదా అని చాలా దగ్గరుండి మందుని ఇన్ టైంలో పంపించే దౌర్భాగ్యపు పాలన ఉన్నది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడన్నా ఇప్పుడు మందుని నేను నిషేధిస్తా అనే ధైర్యం చేయగలుగుతున్నారా? ఆ రోజు గౌరవనీయులు పెద్దలు ఎన్టీ రామారావు ఆ సాహసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దశల వారీగా తగ్గిస్తానని ఆయన కూడా తగ్గించలేకపోయాడు. కొంత కంట్రోల్ చేసినట్టు చేసిండు, కానీ ఇప్పుడైతే విపరీతమైన బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఇక్కడ కూడా అసలు మందు వద్దు అని అంటే నన్ను కూడా పిచ్చోళ్ళు లెక్క చూస్తారు. మా బంధువులే మా ఇంటికి అత్త నేను తాగను, తాగిపోయానంటే మా ఇంటికి చక్కగా చుట్టాలు రారు, అందరూ ఉద్యమ సహచరులే వస్తూ ఉంటారు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ నాకు మార్వాడి వల్ల ఎటువంటి నష్టం లేదు, నేను ఎటువంటి జీరో దందాల నేను లేను, జీరో దందాలు లేను, వాళ్ళ దగ్గర నుంచి ఏ వస్తువుని కొనడం అని చెప్పి మాట్లాడుతూ చెప్పారు. మరి ఇప్పుడు ఎట్లా మీరు మాట్లాడుతూ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి, మెడికల్ సంబంధించిన మెడికల్ అంటే అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కంపెనీలన్నీ వాళ్ళ చేతిలో, ప్రతి ఒక్కటి వాళ్ళ చేతిలో ఉంది. అవసరమైన వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారా లేదా? అర్థం కాలేదు. మీకు అవసరమైన వస్తువు వాళ్ళ దగ్గర నుంచి కొనాల్సి వస్తుంది కదా, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడిన అనుకో, నేను కొన్నిసార్లు మనం మాట్లాడితే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు నేను మాట్లాడాలా మాట్లాడొద్దా? మాట్లాడాలి. మాట్లాడితే లాభం కంటే నష్టం ఎక్కువ ఉన్నప్పుడు మాట్లాడొద్దు. అలా మాట్లాడకుండా ఉండడము సరైంది కాదా? అంటే ఇక్కడ నష్టం ఏంటి? అది నేను మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో ఉన్నా, నేను నాస్తికోద్యమంలో ఉన్నా, నేను దేవుణ్ణి విశ్వసించని వ్యక్తిని. ఇప్పుడు
ఈ విషయం మీద నేను మాట్లాడితే స్పష్టంగా మార్వాడీలు దేవుణ్ణి అధికంగా పూజిస్తారు, మార్వాడీలు భక్తితో ఉన్నారు కాబట్టి వాళ్ళ భక్తికి వ్యతిరేకం నాస్తికు నరేష్ కాబట్టి వీడు నాస్తికత్వాన్ని జోడించి నాస్తికుడు ఎత్తిన ఉద్యమాన్ని కించపరుస్తారు, పక్కదారి పడుతుంది, నన్ను తప్పుగా చిత్రీకరిస్తారు. వీడికి సహజంగానే దేవుడు అంటే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే పూజ చేస్తారు కాబట్టి నా వ్యక్తిగత లేదా నా జీవితాశయము లేదా నా ఉద్యమాన్ని దీనికి లింకు చేసి దీన్ని డైవర్ట్ చేస్తారని చెప్పి నేను మాట్లాడకుండా ఉన్నాను. మరి ఇన్ని రోజులు అంటే ఆ నష్టం కలుగుతుందని ఉద్యమానికి అన్నవాడివి, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మీలాంటి యువకులు గుచ్చి పొడిస్తే మాట్లాడుతున్నా. సరే, ఇప్పుడు ఈ పోరాటంలో మీ మద్దతు ఉంటుందా? ఈ పోరాటమే కాదు, ఏ ప్రాంతంలోనైనా ఆ ప్రాంతేతరుడు ఆ ప్రాంతాన్ని దోపిడీ చేసినా, కలుషితం చేసినా, మోసం చేసినా, నష్టం చేసినా నేను దోపిడీకి, పీడనకు, మోసానికి వ్యతిరేకిని. కాబట్టి ఆడ దోపిడీ, పీడన ఉంది అని అంటే దానికి వ్యతిరేకంగా నేను కంపల్సరీగా మద్దతు ఇస్తా. అయినా నా మద్దతు పెద్దగా అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వల్ల నష్టపోయిన సబ్బండ వర్ణాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, సబ్బండ వర్ణాలు దాన్ని ఓన్ చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు మేల్కొంటున్నారు. మనము హిందువులమే, వాడు హిందువే, మనము దేవుని మొక్కుతున్నాము, వాళ్ళు దేవుని మొక్కుతున్నారు. వాళ్ళు మొక్కే దేవునికి విలువ ఇస్తూ వాని మాత్రమే హిందువుగా గౌరవిస్తూ మన బొట్ట కొడుతూ ఉన్నా, మన బతుకు తెరువు కొడుతూ ఉన్నా ఈ బీజేపీ పెద్దలు వాళ్ళని మాత్రమే వీళ్ళు నిజమైన హిందువులు, గుజరాత్ నుంచి వచ్చినవాడు నిజమైన హిందువు, ఇక్కడ అన్ని రంగాలను ఆక్రమిస్తున్న వాడే నిజమైన హిందువు, ఇక్కడ ఎంత వ్యాపారం చేసినా, ప్రభుత్వానికి జీఎస్టీ పన్నులు కట్టకపోయినా, బిల్లు రసీదులు ఇవ్వకపోయినా, ఫేరు మంచి గూడ్స్ కాకుండా కల్తీ సెకండ్ చైనా మాల్ అమ్మినా, మొబైల్ రంగాన్ని ఆక్రమించినా, అన్ని రంగాలను ఆక్రమించి ఈ సమాజాన్ని ఆర్థికంగా కుదేలు చేసినా మాకు పర్వాలేదు, కానీ మాకు దేవుడు కావాలి, మతం కావాలి, మా వెనకాల వాళ్ళే ఉన్నారని చెప్పి ఇక్కడ బీజేపీ వాళ్ళు నూనె చేసేసుకున్నది. ఎందుకంటే గుజరాత్ నుంచే ప్రధాని ఉన్నాడు కదా, కాబట్టి గుజరాత్ మార్వాడీలను గోబ్యాక్ అంటే ప్రధాని నుంచి ముప్పు ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయినా ఈరోజు బీజేపీలో అంతర్గతంగా ఇట్లా తుక్క ఉడుకుతున్నారు. బీసీలు అందరూ దాన్ని దూరం పెట్టేపోతున్నారు. మీరు మార్వాడీలు కావాలన్నా, మీకు మా బీసీలు కావాలన్నా, తెలంగాణోడు కావాలన్నా, నీకు రాజస్థానోడు, గుజరాతోడు కావాలన్నా అని బీసీల అంతర్గతంగా ఘోరంగా బీజేపీలో జరుగుతూ ఉన్నది. రౌండ్ టేబుల్లో కూడా అంటే అక్కడ జరిగిన ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్లో బీజేపీ వ్యక్తి అంటే పార్టీ వ్యక్తి వచ్చి మొన్న అంటే రాజాసింగ్ ఇలా మాట్లాడు, మాధవిలత ఇలా మాట్లాడడం జరిగింది. అసలు మేము వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, నేను ఆర్య వైశ్య సంఘానికి అధ్యక్షునిగా ఉన్నాను, మేము నష్టపోతున్నామని బీజేపీ వ్యక్తి వాళ్ళు ఏమంటారు, నువ్వు కొమ్టైనవు బై, నువ్వు ఇచ్చే ఫండ్ కన్నా మార్వాడి అయినా ఆయన ఇచ్చే ఫండ్ ఎక్కువ ఉన్నది, నేను పక్కకు పడించి మనం తీసుకుంటారు కదా, అది బిజినెస్ వ్యవహారం. ఇప్పుడు వైశ్య కమ్యూనిటీ మొత్తము మేల్కొంటుంది. పూర్ణి అంటే ఇంతకాలం మన నిధులతో బాగుపడ్డటువంటి బీజేపీ ఇప్పుడు మార్వాడి వాళ్ళ నిధులకు మరిగింది, మమ్మల్ని పక్కకు పెట్టింది అని చెప్పేసి వైశ్యులందరూ బీజేపీని శత్రువుగా భావించే రోజులు వచ్చేసినాయి. అలాగే బీసీలందరూ కూడా మా పొట్టగొడుతూ ఉంటే, మా ఉపాధి పోతూ ఉంటే, మా ప్రాంతంలో మేమే కళ్ళప్పగించి కూర్చుంటూ ఉంటే ఈడేమో వాణి మద్దతు శత్రువు అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఫండింగ్ ఇచ్చిన ఒక కమ్యూనిటీకే, ఫండింగ్ ఇచ్చిన పర్సన్స్కే రాజకీయ నాయకులు 100% అంటే ఇప్పుడు నీతికి న్యాయానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అటువంటి రాజకీయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? నీతికి నిజాయితీకి ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ దేశంలో కానీ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు సంపూర్ణ విప్లవం కోసం పోరాడిల్లు, గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు ₹1 ఇవ్వకుండా వాళ్ళే పైసలు ఇచ్చి ఈ నెంబడి సైకిల్ పోయి 5 సార్లు గెలిపించుకున్నారు. గతంలో మొదటిసారి నిలబడ్డప్పుడు ప్రజారాజ్యము పవన్ కళ్యాణ్ గారు ₹1 పంచకుండా, ₹1 మందు పోయకుండా నిజాయితీగా నిలబడి 4-5% ఓట్లు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన అందరిలాగే అన్నీ పంచిండు కదా, తాయిపిచ్చే కాడ తాయిపిచ్చిండు, పైసలు ఇచ్చే కాడ పైసలు ఇచ్చిండు, అన్ని రకాల చేసేసి. ఈ మార్వాడీలందరూ అది చేస్తున్నారా? అంటే పార్టీకి ఫండింగ్ ఇచ్చి 100% చేస్తున్నారు. ఒక వాళ్ళే కాదు, అందరు చేస్తారు. ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు, రకరకాల బడా కంపెనీల వాళ్ళు, హాస్పిటల్ మాఫియా వాళ్ళు, విద్యా సంస్థలు నడిపించే వాళ్ళందరూ రాజకీయ నాయకులతో కన్సర్నల్లో ఉంటారు.
వీళ్ళకి ఏమైనా ఆపద వస్తే వాళ్ళు ఆదుకుంటారు, వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే వీళ్ళు పైసల రూపంలో ఆదుకుంటారు, మధ్యలో ప్రజలనే బక్రగాలని చేస్తారు. అయితే ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని అసలు ప్రజలు ఎలా చూడాలి? ప్రజలు ఎలా చూడాలంటే ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, మరి మన ఊళ్ళో మన వాళ్ళందరూ ఏమేమి షాపులు పెట్టిర్రు, మార్వాడి వాళ్ళు ఏమేమి షాపులు పెట్టిర్రు, అక్కడ ఏం క్వాలిటీ ఉంది, ఇక్కడ ఏం క్వాలిటీ ఉంది, అక్కడ రేట్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఎంత ఉంది, ఎవరు బిల్లులు ఇస్తున్నారు, ఎవరు బిల్లులు ఇస్తలేరు, అసలు ఎవరి పొట్ట ఎవరు కొడుతున్నారు, మనకి ఇచ్చే వస్తువులు డమ్మీ వస్తువులు ఎవరు ఇస్తున్నారు అని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆలోచిస్తున్నారు. ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతుగానే ఇస్తారు. ఇలా అంటే మరి కొంతమంది మార్వాడి షాపులలో తక్కువ ధరకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కొంత తక్కువ అమౌంట్ తీసుకొని మనకి కావాల్సిన వస్తువు ఇస్తున్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీరు ఓయూ జేఏసీ నాయకుడిగా అటు బొగ్గుబాయిల మీద విపరీతమైన ఉపన్యాసాలు ఇచ్చి ఉద్యమ నాయకుడిగా ఉన్న మీరు ఈ ఉద్యమాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఏ కోణంలో చూస్తారంటే, ఇక ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా మార్వాడీల వల్ల నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు అందరూ ఇట్లా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్న ఇన్సిడెంట్తో అందరూ ఓపెన్ అయ్యారు. ఇప్పటి నుంచి ప్రతి క్షణం శీల పరీక్షకు గురైనట్టుగా మార్వాడీలు ప్రతి క్షణం అనుమానాలకు గురవుతారు, అవమానాలకు గురవుతారు, ప్రశ్నలను ఎదుర్కొంటారు. వాళ్ళు చేసే కల్తీ ఇప్పుడు అనివార్యంగా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించే కొన్ని గొంతులు మొదలైనవి, ప్రజలు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలైంది. వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ పెట్టి మీరు మీ స్థానికతను నిరూపించుకోవాలని చెప్పి మీరు ఈ ప్రాంతం వాళ్ళే గారు, అసలు మీకు ఏ ఆధారం లేదు అని ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం చేసిందో, మళ్ళీ పోరాటాల వల్ల వెనకపోయిందో, అట్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు అందరూ అల్లే చేస్తారు. మార్వాడీలకు ఇమ్మీడియట్లీగా ఓటు హక్కు తీసేయాలి. ఓటు హక్కు తీసేయాలి. మార్వాడీలు వాళ్ళు స్థానికులు గారు, 100% వాళ్ళు స్థానికులు కారు, తెలంగాణ ప్రజలు కారు. తెలంగాణలో వాళ్ళకు ఓటు హక్కు తీసేయాలి. వాళ్ళకు మహారాష్ట్రలో ఉండాలి, వాళ్ళకు సపరేట్ బ్యాంకులు ఉంటాయి. ఈ సంపద తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకుంటారు. కాబట్టి మనము వాళ్ళని ఈ ప్రాంత ప్రజలుగా గుర్తించాల్సిన అవసరం మనకు లేదు. వ్యాపారస్తులు మాత్రమే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇక్కడికి వచ్చినాము, మేము ఇక్కడే పుట్టినాము, మా తాత తండ్రులు వచ్చిరు, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళము, ఇక్కడే ఉంటున్నాము, మేము స్థానికులం అంటున్నారు. మరి దానికి ఎలా? ఇప్పుడు స్థానికులు అయిపోయారు కదా. నువ్వు స్థానికుడు, ఆధార్ కార్డు ఉన్నది, వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉన్నది, అంత మనలో కక్కుర్తిపడి ఇచ్చినవి అట్లే ఉంటాయి. మరి కక్కుర్తిపడి ఇచ్చిన వాళ్ళు అట్లే ఉంటాయి కదా. అన్ని తీసేసి వెళ్ళిపోమనాలా? వెళ్ళిపోమని ఎందుకంటాం బ్రదర్? వేరే దేశమోనే వీడికి వచ్చి బిజినెస్ చేసుకోరని అమెరికాని వెళ్తాము, జపాన్ అని వెళ్తాము, చైనా అని వెళ్తాము, ఇంగ్లాండ్ అని వెళ్తున్నాం. మన దేశాన్ని దోపిడీ చేసిపోయిన ఇంగ్లాండ్ అని వీడికి వచ్చి ఒక కంపెనీ పెట్టరా అంటున్నామా లేదా? గూగుల్ కంపెనీ ఎవరు పెట్టమంటున్నాము, బోల్డ్ని సోనీ కంపెనీ పెట్టమంటున్నాము, యాపిల్ కంపెనీ పెట్టమంటున్నామా లేదా? వాడు వచ్చి పెట్టుబడి పెట్టవచ్చు, కానీ ఇక్కడికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ సక్రమంగా పన్నులు కట్టాలి. ఇవి రెండు చేస్తే ఎవడైనా ఉండొచ్చు. అది మార్వాడి అవుతుంది, రాజస్థాన్ స్వీట్ హౌస్ అవుతుంది, ఉడిపి ఓట్ రోడ్ అవుతుంది, బెంగళూరు బేకర్ రోడ్ అవుతుంది, లేకపోతే తమిళనాడు సాంబార్ ఇడ్లీ అమ్ముకునేటాడు అవుతుంది, ఆంధ్రోళ్ళు అవుతుంది, ఎవరైతుంది. ఇక్కడికి పన్నులు కట్టాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి, కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చేయించాలి. అలాగే ఇక్కడి వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఇక్కడి సంపదని వాళ్ళు దోసుకోవద్దు. నిజాయితీగా వ్యాపారం ఎవడైనా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జాతి ఐక్యతను కోల్పోలేమా? ఓహో, ఇప్పుడు బాగా ఐక్యత కూడా ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లల్ని వాళ్ళు వేసుకోకపోయే, ఇక్కడి మగ పిల్లలకు వాళ్ళ పిల్లల్ని ఇవ్వకపోయే, ఏడ ఐక్యత ఉన్నది నీకు? కుల వ్యవస్థను వాళ్ళు పాటించటం వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు మను ధర్మాన్ని పాటించటం వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? కాబట్టి వాళ్ళు మనకు అక్కర్లేదు, కలిసిపోయేటోళ్ళే కావాలి మనల్ని. ఐక్యత అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అంటే కలిసిమెలిసి ఉన్నామని అనుకున్నాం. వాళ్ళు ఇక్కడ జరిగిన ఏ పోరాటంలో వాళ్ళు భాగస్వామి అయ్యిండు? ఏ పోరాటం? మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎట్లయితారు? ఏమో తెలంగాణ పోరాటంలో ఫండింగ్ ఇచ్చిరేమో పార్టీలకు. ఒకవేళ వాళ్ళు ఫండింగ్ ఇచ్చి ఉంటే ఆ స్థానంలో మనోళ్ళు ఉన్నా ఇచ్చేటోళ్ళు కావచ్చు కదా. మనమే వాళ్ళకు అవకాశాలను కల్పించిన వాళ్ళం అయ్యామా తెలంగాణ? నిజానికైతే మీరైనా నేనైనా దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని గురించి మోసపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు గొంతు విప్పితే వాళ్ళకి మనము తోడుగా నిలబడాలి. దోపిడీకి గురైనోడు, పీడనకు గురైనోడు మాట్లాడాలి.
మనం గొంతులు నేను మాట్లాడినా దీనికి పెద్ద వాల్యూ సరే, ఈ సమస్యపై ఎవరు ముందుండి పోరాడాలంటారు? 100% ఇక్కడున్న వాళ్ళ వల్ల వ్యాపారాలు కోల్పోయిన వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిలు కదా, ర్యాలీలు మొదలైనాయి కదా. ఇక్కడి వైశ్య చేసే వ్యక్తి, నడిపించే వ్యక్తి, ఒక ఉద్యమానికి ఒక నాయకుడు అయితే కావాలి. ఎవరైతే బాగుంటుంది? అదే కాదు, సమస్య నాయకత్వం వహిస్తుంది. ఇక్కడ సమస్యలో నుంచి నాయకులు పుట్టుకొస్తారు, కష్టాల్లోంచి కన్నీళ్ళలోంచి పుట్టుకొస్తారు, బాధలో నుంచి దోపిడీ పీడనలో నుంచి తిరుగుబాటులో నుంచి పుట్టుకొస్తారు. ఒకరిని క్రియేట్ చేయలేరు కదా. నేను బాగా మాట్లాడాను అనుకో, నన్ను నాయకుడిగా యాక్సెప్ట్ చేయరు కదా. ఈరోజు వాళ్ళ తరపున జోషి గారు మాట్లాడుతున్నారు, ఆయన చాలా బ్యాలెన్స్గా మాట్లాడుతున్నారు. అయ్యా మేము బతకడానికి వచ్చాము, మమ్మల్ని బతకనియండి అంటున్నాడు. కానీ మొదటి రోజు అతను అదే అన్నాడు, మీరు అంటే సారీ టు సే, ఎందుకంటే మీరు అది ఒక్క పర్టికులర్ థింగ్ ని చూడొద్దు అన్నారు. మేము చూడం, ఎందుకంటే మీ ఇన్సిడెంట్ లో మేము చూసాము, వాటిని మేము ఎప్పుడు పట్టించుకోము. కానీ అలా అన్న వ్యక్తి ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నాడు. బ్యాలెన్స్ చేస్తున్నాడంటే నా వ్యాపారి లక్షణం అది. ఇప్పుడు మనం ఛాలెంజ్కి పోయి మీకే ఉందా, మాకు కూడా ఉంది, మీరెంతో, మేమంతా, మాకు రాజ్యాంగం ఉంది, మేము మా దమ్మేందో చూపిస్తాము, మా కథ మేము చూపిస్తాము, మా ఐక్యత లెవెల్లో మేము చూపిస్తామని మాట్లాడినా కొద్దీ అలా కమ్యూనిటీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఆయన కాలు కూడా మొక్కుతాడు అవసరమైతే. కాదన్నా, ఇప్పుడు దండం కూడా పెడతాడు. ఈ మధ్య ఇంకో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీరు మమ్మల్ని రెచ్చగొట్టకండి, రెచ్చగొడితే వేరే లెవెల్ ఉంటుంది, మాకు నార్త్ సంబంధించిన రాష్ట్రాలన్నీ సపోర్ట్ గా వస్తాయి అని చెప్పి ఆయన మాట్లాడతాం. మరి నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చబోసుకుంటుంది మార్వాడీలను చూస్తే, ప్రతిపక్ష పార్టీ కూడా ఉచ్చబోసుకుంటుంది. నిజానికి సమాజంలో ఏ సమస్య చర్చ జరిగినా ప్రతిపక్షము దాన్ని మొదట క్యాచ్ చేసుకొని అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టి పరిష్కారం దిశగా అధికార పార్టీ మెడలు వంచి పరిష్కారం దిశగా పనిచేయడం రాజకీయ ప్రక్రియ. ఇక్కడ రెండు ఉచ్చబోసుకుంటున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడున్న మెడికల్ మొత్తం మందుల ఫ్యాక్టరీలన్నీ వాళ్ళే, ఇక్కడ ఉత్పత్తి కర్మాగారాలన్నీ వాళ్ళే, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలన్నీ వాళ్ళే, ఇక్కడున్న గోల్డ్ బిజినెస్ వాళ్ళదే, ఇక్కడున్న సిల్వర్ బిజినెస్ వాళ్ళదే, ఇక్కడ డైమండ్ బిజినెస్ వాళ్ళదే, బట్టల బిజినెస్ వాళ్ళదే, భవన నిర్మాణ బిజినెస్ వాళ్ళదే, ప్లైవుడ్ వాళ్ళదే, పెయింటింగ్ వాళ్ళదే, ఇల్లు పునాది రాయి నుంచి మొదలుకుంటే రంగేసేదాకా వాళ్ళదే, నువ్వు హాస్పిటల్కి పోయేప్పటి నుంచి మొదలుకుంటే ఆపరేషన్ అయ్యేదాకా ఎక్విప్మెంట్ వాళ్ళదే. మొత్తం ఆర్థిక దిగ్బంధనంలో ఉన్నది. కాబట్టి వాళ్ళని కదిలిస్తే ఈ రాష్ట్రం సంకనాగిపోతుంది, పాలకులు ఉచ్చబోసుకోవాల్సి వస్తుంది. కాబట్టే కర్ర విరగద్దు పాము సావద్దు అన్నట్టు వాళ్ళని ఏమనకుండా తూతూ మంత్రంగా ఇక్కడ వాళ్ళ మీద కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు 5% కూడా ఉంటారు కదా, 95% ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ వాసులని సపోర్ట్ చేయాలి. మీరు కేవలం వినియోగదారులు మాత్రమే, కస్టమర్స్ మాత్రమే. మీరు అక్కడ ప్రొడక్టరు, అక్కడ ఉత్పత్తి కారకులు, అక్కడ బిజినెస్ దారుడు. అర్థమైందా? అవకాశాలు కల్పించాలి. అయితే ఇప్పుడు మీరు అన్నారు ప్రతిపక్షాల విషయాలు మాట్లాడారు, కానీ కేటీఆర్ గారు కుట్ర అని అంటున్నాడు, అన్నాడు, వీడియో కూడా ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి? ఇది రాజకీయ కుట్ర ఎట్లా అవుతుందని నేను కేటీఆర్ గారు ప్రధాన ప్రతిపక్షానికి ప్రెసిడెంట్. అవును, ప్రెసిడెంట్. ఆయన అట్లే మాట్లాడతాడు. ఆయనకి ఇప్పుడు వెంటనే అధికారం వచ్చేది లేదు. ఈ సమస్య వల్ల వాళ్ళకు రాజకీయ ప్రయోజనం లేదు. అంటే రాజకీయ ప్రయోజనం 100% రాజకీయ ప్రయోజనం ఉంటేనే మాట్లాడతారు, లేదా నష్టం జరగదు అనుకుంటే మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళకు కూడా నష్టం జరుగుద్ది కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఈ మాత్రం ఆలోచించకపోతే ఎట్లా? 95% ఉన్న వాళ్ళు నష్టపోని, 5% వాడికి నష్టం జరగదు. ఇదేమి రాష్ట్రం, ఇదేమి అసలు? ఇప్పుడు నువ్వు వాళ్ళు ఏమంటారు, ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన పరిష్కరిస్తాడు, మేము ప్రతిపక్షం, మాకు ప్రజలు అధికారం ఇవ్వలే, మాకు నిర్ణయం తీసుకునే అధికారం లేదు, మీరు అలానే అడగండి అంటారు. నువ్వు ఆడ పాలకుని విడిచిపెట్టి ప్రతిపక్షం ఆయన గురించి నువ్వు డిస్కస్ చేస్తున్నావు అంటే నువ్వు చైతన్యం లేనట్టే కదా. అంటే నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే మీరు ప్రతిపక్షం ఇప్పుడు ప్రజలు దీన్ని ఓన్ చేసుకొని నష్టపోయిన ప్రతి ఒక్కరు గొంతు విప్పుతూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ఓహో ఇది ప్రజా ఉద్యమంగా మారింది, ఇన్ని జాతుల వాళ్ళు నష్టపోతున్నారా, కాబట్టి మనము ఈ రెండింటి మధ్య జరుగుతున్నప్పుడు మరి మనం మార్వాడీల వైపు ఉండాలనా, లేక మనము ఇక్కడ ఉన్నటువంటి బీసీల వైపు వైశ్యుల వైపు ఉండాలనా అని వాళ్ళు రెండు జరిగినప్పుడు ఇటువైపు వస్తారు. ఈడ పెద్ద ఉద్యమం లేనప్పుడు వీళ్ళు బలంగా కనిపిస్తున్నారు కదా, ఆర్థికంగా కనిపిస్తున్నారు కదా, కాబట్టి పెద్దగా చర్య తీసుకోవడానికి ఇష్టపడరు. ప్రజలకు తెలియదా? ప్రజలు అంటే ముందుకు రారా? ఏ విషయమైనా నేను ప్రజలకి వాళ్ళ భార్య పిల్లలు
వాళ్ళ ఉద్యోగము, ఆదివారం మొత్తం ఇంత తిని వాళ్ళ పనులు కుటుంబ పనులు చేసుకోవడము, లేదా బతుకు పోరాటంలో పోరాటం చేయడము, వాళ్ళ పిల్లల చదువులు, రోగాలు వస్తే దవాఖాన్లు, వాళ్ళ ఇంట్లోనే పుట్టాడు కష్టాలతో వాళ్ళు ఇల్లే దాటకుండా అయిపోయింది వాళ్ళ బతుకులు ప్రజలై. ఎవరో కాస్త కూస్తో చైతన్యం ఉన్నోళ్ళు, సమాజం గురించి అవగాహన ఉన్నోళ్ళు బయటికి రావడాన్ని వీలు చేసుకొని సమాజం కోసం స్పందించేటోళ్ళే సమాజం అన్నట్టు. అక్కడ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు తిని పడుకునేటోళ్ళు సమాజం అనుకోకు. అంటే వాళ్ళు వాళ్ళు రారు. ఇంత పెద్ద పోరాటం జరిగినా అని తెలిసినా మీరు ప్రజలు స్పందించాలని ఇలా అంటారు. వాళ్ళ గొంతు వినిపిస్తారు, వాళ్ళు లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, ఆ షేర్ చేస్తారు. వీళ్ళు కొద్ది పాల్గొనడం మొదలు పెడతారు. అలా పాల్గొనడం ఎక్కువ సంఖ్యలో పాల్గొంటూ ఉన్నప్పుడు దాని ప్రభావం ప్రతిపక్షం అప్పుడు దీన్ని ఓన్ చేసుకుంటుంది. పాలకపక్షం కూడా దీని గురించి ఆలోచిస్తుంది. వాళ్ళ దగ్గర క్లియర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తుంది, సార్ ఈ హైదరాబాదు ఇన్కంలో క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్గా వీళ్ళ స్థాయికి ఇది, మీరు అలా జోలికి పోతే భస్మం అయిపోతారని చెప్తారు వాళ్ళకి. కాబట్టి ఎవడైనా మూసుకొని ఉంటాడు. మీరు చెప్తున్నట్టుగా మ్యానుఫ్యాక్చర్ అంతా వాళ్ళ దగ్గరే ఉన్నదన్నారు కదా, మరి వాళ్ళలాగా తెలంగాణలో ఉన్న ప్రజలు ఆస్తులు పెంచుకోలేరా? ఇవన్నీ ఏం చెప్తారా బాయ్? ఇక సింగరేణి బొగ్గుబాయి ఉందా? వందల సంవత్సరాల చరిత్రన. దాదాపు 120,000 నుంచి 140,000 మంది కార్మికులకు తిండి పెట్టిన ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి ఖమ్మం దాకా ఉన్నది. సత్తుపల్లి నుంచి గోలేటి దాకా ఉన్నది. ఇప్పుడు అది 10 జిల్లాలుగా విస్తరించింది. ఆసిఫాబాద్లో ఉంది, మంచిర్యాల జిల్లాలో ఉంది, పెద్దపల్లిలో ఉంది, భూపాలపల్లిలో ఉంది, ములుగు ప్రాంతంలో ఇప్పుడు దొరుకుతుంది. తర్వాత ఖమ్మము, కొత్తగూడెము దాకా ఇట్లా విస్తరించింది. దాన్ని ఒక 9 బడా కంపెనీలు కాంట్రాక్ట్ తీసుకొని నడిపిస్తున్నాయి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు కేసీఆర్ పాలించండు, ఇప్పుడు ఏడాది దాటి మన రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు. మరి ఒక 9 మంది దాన్ని క్యాప్చర్ చేసుకొని నడిపించే దమ్మున్నోళ్ళు ఎవరు లేరా తెలంగాణ? అసలు అది ప్రైవేటైజేషన్ ఎందుకు కావాల్సి వచ్చింది? వస్తాయి. అసలు అది గవర్నమెంట్ నడిపించచ్చు కదా, అక్కడ నుంచి సొమ్ము తీసుకోవచ్చు. దేశాన్ని రాజ్యాంగం నిర్మిస్తున్నప్పుడు లేదా ఈ దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే నెహ్రూ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టార్ని స్థాపించి రకరకాల ఉత్పత్తి అన్నీ దేశమే ఉత్పత్తి చేయాలి అని చెప్పి రకరకాల పంచవర్ష ప్రణాళికలు వేసి ఒక్కో రంగాన్ని డెవలప్ చేసేది. దీని మీద మనకి ఐక్యతను లోపింపజేసి ఈ కమ్యూనిస్టులు, ఎర్రజెండా వాళ్ళు ఐక్యంగా ఉండి కార్మికులను ఏకం చేసి హక్కుల కోసం పోరాడుతూ యాజమాన్యం మీద, ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ విప్లవాలు తీసుకొస్తున్నారు. కాబట్టి వీళ్ళ గొంతు నొక్కేయాలంటే దీన్ని ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టాలి. దశల వారీగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే పెద్ద పెద్ద కంపెనీలు ఆదాయం సంపాదించుకొని వాళ్ళు కోట్లు సంపాదించుకొని మనకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని మనం పెద్ద చూసినాం కదా. అవును, ఎలక్టోరల్ బాండ్స్ పెద్ద ఇష్యూ. కాబట్టి వాళ్ళకు కావాల్సిన పాలకులను షిఫ్ట్ చేసి పడేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాలకులకు దేశం మీద భక్తి ఉండదు, ప్రజల మీద భక్తి ఉండదు, ఈ దేశ సంపద మీద ఒక భక్తి ఉండదు, తమ కుర్చీ మీద భక్తి ఉంటుంది, తమ పార్టీ మీద భక్తి ఉంటుంది, అధికారం మీద మోజు ఉంటుంది తప్ప ప్రజల శ్రేయస్ మీద ఏమాత్రం సోయి ఉండదు. అసలు ఇక్కడ ఈ భారతదేశంలో రాజకీయ నాయకులే పెద్ద దద్దమ్మలు, వాళ్ళు సోయలేని అలా అందరూ అనదు. అక్కడ కూడా మంచోడు ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ తీసుకొని వచ్చారు కదా ఎలక్టోరల్ బాండ్, అయితే ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఓటు చోరీ అనేది ఒకటి రాహుల్ గాంధీ ఎత్తుకున్నాడు, 4 రోజుల నుంచి జరుగుతుంది. దాని మీద మీ స్పందన ఏంటిది? అసలు ఓటు చోరీ అని ఎందుకు అంటున్నాడు తను? ఈవీఎంలను బ్యాన్ చేయొచ్చు కూడా అనొచ్చు కదా. అసలు దానికన్నా ముందు ఒకరు మాట్లాడుతూ దేనికి ఓటేసినా ఒకరు మాట్లాడారు. మరి అది ఎంతవరకు నిజము ఏంది అనేది మీ దృష్టిలో ఎలా చేస్తారు? దానికన్నా ముందు మార్వాడీల గురించే, అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ వేయలేకపోతుంది మార్వాడి వాళ్ళని. ఒకలేస్తే మ్యానుఫ్యాక్చర్స్ అన్నీ ఆగిపోతాయి. దానివల్ల ఎలాగూ ప్రజలకి పెద్ద నష్టం ఏం జరగదు. మళ్ళీ వెనకటి కాలం లాగానే బ్రతుకుతారు కదా, అది మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేయచ్చు కదా ప్రతిపక్షాలు. ఆ కంపెనీలలో ఈ అన్ని రాజకీయ పార్టీల నాయకులు భాగస్వాములు అయి ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈ కొనుగోలు ఆలోచిస్తున్నావు. ఆ డ్రగ్, ఆ మెడికల్, ఆ మందులు తయారు చేసే కంపెనీలో 5%, 10% బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు వాడు దాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడా? నువ్వు పోతే పోని వాడు మనోడు కాదని అనుకుంటున్నావు. కానీ దాంట్లో
వీళ్ళందరి ఇండైరెక్ట్ షేర్లు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇండైరెక్ట్ షేర్లు ఉండనన్న. తర్వాత ఓట్ చోరీ గురించి అడిగారు కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ప్రజలందరి ఓటుతో నాయకుడు గెలిస్తే అందరం గౌరవించాల్సిందే. నువ్వు ఓటేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ యూ షుడ్ రెస్పెక్ట్, యూ షుడ్ ఫాలో. ఎందుకంటే అది మన కర్తవ్యం, మన బాధ్యత. మోడీ గారిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఆయన దొంగ ఓట్లతో గెలిస్తే యాక్సెప్ట్ చేయడం అనేది ఎంత పెద్ద బాధ కలిగించే విషయం. ఎక్కడైనా ప్రభుత్వము గతంలో అంటే ఏదో ఇందిరమ్మ చేయి గుర్తుంటే బండగా గుద్దిరు కావచ్చు, కానీ మీరు గమనించండి, పివి నరసింహారావు తర్వాత వాజ్పేయి కాలం నుంచి, మన్మోహన్ సింగ్ కాలం నుంచి, దేవేగౌడ వచ్చిపోయిన తర్వాత నుంచి ప్రజలు చాలా చైతన్యంతో ఉంటారు. ఎప్పుడైనా ప్రభుత్వము ఎంత గొప్పగా పరిపాలించినా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏ ప్రజలు కూడా అంగీకరించరు. కానీ ఇక్కడ 15 ఏళ్ళు అంగీకరిస్తున్నారు. అది మనం ఆలోచించదగ్గ విషయం. ఓకేనా? కేసీఆర్ గారిని ప్రజలు ఇక్కడ దింపేసిరా లేదా? దింపేశారు. ఎక్కడైనా చూడు, అక్కడ జయలలితను కూడా దింపేసిరు కదా, స్టాలిన్ కూడా దింపేసిరు కదా, మమతను కూడా దింపేసిరు కదా. ఏ రాష్ట్రం పోయినా దింపేస్తూ ఉంటారు, ఇక్కడ దింపేయలేదు. మరి నిజంగానే చెప్పుకోదగ్గ స్థాయిలో మోడీ తనదైన పరిపాలన చేసి ఈ దేశ ప్రజల ఆదాయాన్ని పెంచిండా, సంపదలు పెంచిండా, లేకపోతే కొత్తగా ఏవైనా నిర్మాణాలు చేసి శాశ్వత ప్రాతిపదికన ప్రొడక్టివ్ మెథడ్లు ఏమైనా చేసిండా, లేకపోతే ఈ స్కిల్ డెవలప్ చేసిండా, వేరే దేశం నుంచి ఈ దేశానికి బతుకుదెరువు కోసం వచ్చేలాగా వీసాల కోసం పోటీ పడేటట్టు చేసిండా, లేకపోతే ఈ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చేసిండా, ప్రాజెక్టులు కట్టిండా, కొత్త ఏమైనా చేసిండా? ఏం చేయలేదా మీ ఉద్దేశం? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. చంద్రయాన్ 3 సక్సెస్ చేశాడు, అదే విధంగా మొన్న ఆపరేషన్ సింధూర్లో సక్సెస్ అయ్యాము. అదే కాకుండా మొన్న బీహార్ లో గెలిచాడు, అన్నిట్లో గెలుచుకుని ఇంట్లోకి వచ్చిన దొంగలను కొట్టినావు. అరే అసలు ఇంట్లోకి దొంగలకి ఎట్లా వచ్చిర్రా? దొంగలు ఎట్లా వచ్చిర్రా నీ ఇంట్లకు? అరే నువ్వు దొంగలను కొట్టినా అంటావు, గ్రేట్ అంటావు. అక్కడ రోడ్డు మీద పొక్కను పూడ్చినా అంటావు. అసలు పొక్క ఎట్లా పడ్డదిరా? అది నువ్వు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినావురా? పొక్క పడ్డది పూడ్చినా అని చూపిస్తాను. పొక్క ఎట్లా పడ్డదని నేను అడుగుతున్నా. దొంగలను కొట్టినా అంటావు, దొంగలు ఎట్లా పడరు అని అంట. అది వాళ్ళకు నైపుణ్యం ఉంటుంది, వాళ్ళకు సమస్య తెలిసి అట్లా. ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పే పిచ్చి మాటల్ని, జాతీయము, నా దేవుడు, నా దేవాలయము, నా భక్తి, నా మతం, ఇవన్నీ దొంగ ముచ్చట్లు. ప్రజలు నీకు దండం పెట్టి ఓటేయాలి. ఒక 10 ఏళ్ళు ఈ దేశం మొత్తాన్ని పాలించేగా నీకు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు కదా, 3వసారి కూడా నీకు మెజారిటీ ఇచ్చారు కదా. ఒక 15 సంవత్సరాల పాటు ఈ దేశం మొత్తానికి న్యాయాధికారం ఇచ్చారు, నీకు నిర్ణయాధికారం ఇచ్చారు. దేశాన్ని చేతిలో పెట్టేసి నీ చేతిలో పెట్టేసిరు. ఏదో 10 మంది 5 పార్టీలు 10 పార్టీలుగా కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు కాదు. 15 ఏళ్ళు నీ చేతిలో దేశాన్ని పెట్టినా దీన్ని నువ్వు ముందుకు నడిపించకపోతే నువ్వు అసమర్థుడివి కదా. అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇంకా నువ్వు తొక్కలో తోటకూర కారణాలు చెప్పి, అత్తిరి కారణాలు చెప్పి, జై శ్రీరామ్ అనో, లేకపోతే నా దేవుడనో, నా మతం, నీ అమ్మ దేశం నిండా నీ మతమే ఉన్నది కదా. ఈ దేశ ప్రజలందరూ బాగుపడితే నీ మతం వల్ల మెజారిటీగా బాగుపడ్డట్టు కదా. మన ఆస్తికులకు సపరేట్ పథకం ఉండదు కదా. ఈ దేశం మొత్తం డెవలప్ అయితే ఎక్కువ మంది అంటే ఈ దేశం కాదు, ఈ దేశం మొత్తం బాగుపడితే 6-7% ఉన్న ముస్లింలు బాగుపడతారని నువ్వు బాగుపడతలేవా దేశాన్ని? లేకపోతే 5-10% ఉన్న క్రైస్తవులు బాగుపడతారని ఈ దేశాన్ని బాగు చేస్తలేవా? కాబట్టి ఓటు చోరీ విషయంలో నేనైతే, అంటే మన సంఘ నిర్ణయం అవునో కాదో నాకు తెలియదు, మెజారిటీ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి. నేనైతే అన్కండిషనల్గా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నాను. అవుట్ రైట్గా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నాను. ఓటు చోరీ రేపు కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ మీద రేపు బీఆర్ఎస్ పోరాటం చేస్తే బీఆర్ఎస్కి మద్దతు ఇస్తా. రేపు కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినాక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లోపం నిరూపించి పోరాటం చేస్తే బీజేపీకి కూడా నేను మద్దతు ఇస్తా. కానీ ఇప్పుడైతే 100% ఈవీఎంలను బ్యాన్ చేయాలి. వామన్ మిశ్రాయ్ గారు లక్షల మందితో మీటింగులు పెడుతూ పోరాటమే చేస్తున్నాడు. బహెన్ మాయావతి గారు కూడా ఈవీఎం ఇంత ఘోరంగా మోసం చేస్తుందని చెప్పారు. అమెరికా లాంటి వాళ్ళు కూడా, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇప్పుడు
మాకు బ్యాలెట్ ఈ పేపర్ అయితే మోసం చేయడానికి లేదు. అవును. ఆల్రెడీ కంప్యూటర్ కూడా కూర్చుని టీవీలలో లైవ్లో కూర్చుండి ఇగో నేను మీ వీవీప్యాలని ఇట్లా ట్యాప్ చేయగలుగుతా, మీ ఎలక్ట్రానిక్ మిషన్లను ఇట్లా ట్యాప్ చేయగలుగుతా అని చేసి చూపిస్తూ ఉన్నారు కదా. అట్లా చూపిస్తూ ఉన్నా కూడా మనం ఆలోచించకపోతే ఎట్లా? కాదన్నా, ఇప్పుడు ఓన్లీ రాహుల్ గాంధీ విషయమే ఎందుకు చర్చ వచ్చింది? ఎప్పటి నుంచో బెహెన్జీ మాయావతి గారు, వామన్ మిశ్రా గారు ఈవీఎం నే బ్యాన్ చేయాలని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ విషయం ఎందుకు చర్చ మీదకి రాలేదు? ఒక విషయం మీద మారోజు వీరన్న లాంటి వాళ్ళు తెలంగాణ కావాలన్నారు, బెల్లి లలితక్క లాంటి వాళ్ళు తెలంగాణ కావాలని పోరాటం చేశారు. కాళోజీ నారాయణ గారు, బియ్యాల జనార్దన్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి ప్రొఫెసర్ జయశంకర్ సారు, కోదండరామ్ సారు, తెలంగాణ జనసభ, అనేక సంఘాలు తెలంగాణ కావాలన్నాయి. ఓకేనా, ఎన్నో పోరాటాలు చేసినాయి. 69లో దస్తగిరి రామచంద్రులు కూడా ఆ పాల్వంచ కేటీపీఎస్ దగ్గర జరిగిన పోరాటంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. 1969 పోరాటంలో కూడా అనేక మంది పోరాటాలు చేశారు. ఏకంగా బోల్డంతమంది ఎంపీలను కూడా గెలిపించి పంపించారు కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో అని మనకు తెలుసు చరిత్ర. ఇన్ని పోరాటాలు జరిగినా ఒక కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి ఒక వాతావరణం ఎందుకు ఏర్పడింది? నేను మాత్రం అంగీకరించాను కేసీఆర్ నాయకత్వం. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా గాంధీ ద్వారానే స్వాతంత్రం వచ్చిందని ప్రజలు అనుకోరా? మరి అటు సుభాష్ చంద్రబోస్ పోరాటం ఎటు పోవాలి, ఇటు భగత్ సింగ్ పోరాటం ఎటు పోవాలి, ఇంకా మిగతా జాతుల పోరాటాలన్నీ ఎటు పోవాలి? కాబట్టి ఒక్కో సందర్భంలో ఒక విషయం మీద 10-20 మంది గొంతులు వినిపించినా, ఒకరు జ్ఞానాన్ని ఇచ్చినా, ఒకరు కళాన్ని ఇచ్చినా, ఒకరు గొంతునిచ్చినా, ఒకరు నాయకత్వాన్ని ఇచ్చినా, పరిస్థితుల బట్టి ఒక అంశము అందరినీ కనెక్ట్ చేస్తుంది. అలా కనెక్ట్ చేసినప్పుడు ఆ పరిస్థితులు అనుకూలించి తాను పై వరుసలో నిలబడతాడు. అట్లనే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అత్యధిక మంది బీజేపీ తర్వాత అత్యధిక సొంత ఎంపీలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అతను కొన్ని రాష్ట్రాలలో తన ప్రభుత్వం కూడా ఉంది. ఉదాహరణకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన వాయిస్కి అందరూ తోడుగా నిలుస్తారు. ఆయన కంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇదే విషయం మీద కరుణానిధి కాలం నుంచి వెళ్ళి స్టాలిన్ దాకా, అక్కడ జ్యోతిబస్ కాలం నుంచి మమతా దాకా ఎన్నో ప్రాంతాలలో ఈ విషయం మీద మాట్లాడిన వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన ఆధారాలతో వివరించిండు, చూపించిండు. ఎలక్షన్ కమిషను ఖచ్చితంగా బీజేపీ కనుసన్నలలో ఉన్నదని నిరూపణ అయ్యింది. కాబట్టి మనమందరం ఈ అంశంలో స్పష్టంగా ఎలాంటి భేషజాలకు పోకుండా రాహుల్ గాంధీ వెంట ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం అన్న, అంటే మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా అంగీకరించట్లేదు. ఎందుకంటే ఈ భారతదేశము సమాజం కులం చూసి వాళ్ళని పోర్ట్రేట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి భావాజాలం ఉన్న పార్టీ వాళ్ళు, వీళ్ళు అంబేద్కర్ భావజాలం, బహుజన భావజాలం ఉన్న పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ అందులో అది బ్రాహ్మణీయత అవన్నీ కలిసి కట్టుకొని ఉన్న పార్టీ. అందుకోసమే దాన్ని చేశారని నేను అంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయం? అది రాజకీయ చైతన్యం లేకపోవడమే. ఎవరికి? ఇప్పుడు ఇక్కడ కాళ్ళకు మీడియాకు రాజకీయ చైతన్యం లేదా, ప్రజలకు రాజకీయ చైతన్యం? కాళ్ళకు చక్రాలు కట్టుకొని ఊరూరా తిరుగుతున్నాడు విశారదనన్న. అవును, ఎస్సీ ఎస్టీలని బీసీలను కలుపుకొని తనకంటూ ఒక సైన్యాన్ని ఫస్ట్ తయారు చేసుకొని, ఎన్ని విమర్శలు ఎన్ని చిత్కారాలు వచ్చినా ఫస్ట్ ఒక గుంపును తయారు చేసుకొని ఒక శక్తిగా తయారైపోయి ఆ తర్వాత అందరినీ కలుపుకొని పోయేలాగా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయన వెనకాల ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు ప్రజల్ని? ఆయన ఏ రాజకీయ పార్టీకి తలవంచే మనిషి కాదు, ఎవరికి జోకెట్టుడు కూడా కాదు. ప్రతి ఒక్కరిని ఏకి పారేసేటువంటి లీడర్. మరి కాంశీరామ్ గారు కూడా అవసరమైతే నేను గాడిద మీద కూడా పోతా అని చెప్పేసి బీజేపీతో కూడా ఉన్నాడా లేదా? అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ నెహ్రూ మంత్రివర్గంలోనే పనిచేసిండా లేదా? చేశారు. కాబట్టి పెరియార్ రామస్వామి కాంగ్రెస్ను బొందబెట్టాలన్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే బ్రాహ్మణిజాన్ని బ్రాహ్మణులను బొందబెట్టాలని చెప్పాడు. ఓకేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కాంగ్రెస్ను ఇది తప్పు అని చెప్పాడు. వాళ్ళు ఉన్న కాలంలో అప్పుడున్న సమాజానికి జరిగే అన్యాయాల మీద వాళ్ళు ఇచ్చిన పిలుపులు అవి. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్తో పోతావా, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఇంకొక శక్తిని కూడగడతావా అనేది
వ్యక్తిగా నీ ఇష్టం కదా. నువ్వు పలానా దానికి ఓటేయమని చెప్పే హక్కు నాకెక్కడిది? లేదు. పలానా పార్టీతో ఉండాలి ఉండొద్దు అనే హక్కు నాకెక్కడిది? మరి ఇప్పుడు రాహుల్ గాంధీ వెంట బొమ్మని మీరు రాహుల్ గాంధీ వెంట వెళ్ళమంటున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయమని చెప్పట్లేదు కదా, కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పట్లేదు కదా. అక్కడ ఓటు దొంగ మీద పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటానికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సింధూర్, ఆపరేషన్ సింధూర్ లేదా పాకిస్తాన్ తీవ్రవాదులను అణచివేయడానికి మోడీ పనిచేస్తున్నాడు. అప్పుడు మనం మద్దతు ఇవ్వమంట నేను. మోడీ పాకిస్తాన్ తీవ్రవాదులను ఏరివేస్తున్నాడు, మద్దతు ఇద్దామంట నేను. రోహింగ్యాలను నిలగొడతాను నిలబడ్డాడు, చలో నిలబడ్డావు కదా, చలో ఇప్పుడు నువ్వు ఆయన వెనకాల నిలబడమంట నేను. ఆయన కమలం పువ్వు గుర్తుకోటేయమని అడగట్లేదు, బీజేపీ పార్టీలో ఏమని అడగట్లేదు. ఈ దేశానికి విపత్తు వచ్చినప్పుడు ప్రధాని వెంట నిలబడదామంటున్నాం. వలసదారులు అనేది ప్రతి దేశంలో ఉండే అది సమస్యనే. ఇక్కడ మనం రోహింగ్యాలను ఎందుకు ప్రధాన సమస్యగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఎప్పుడైనా ఒక విషయాన్ని పక్కదారి పట్టియడానికి ఒక రీజన్ కావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకు రోహింగ్యాలు ఒక రీజన్గా కనిపిస్తుంది. రోహింగ్యాలు ఏ రాష్ట్ర పాలనలో ఏ పార్టీ పాలిస్తున్నప్పుడు వచ్చిళ్ళు, ఏ కేంద్ర ప్రభుత్వ పాలనలో వాళ్ళు వచ్చిళ్ళు, వాళ్ళు రావడానికి ఆ రాష్ట్రంలో కారణాలు ఏంటి, వాళ్ళు ఏ మార్గం గుండా వచ్చిళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు, ఆ జిల్లా కలెక్టర్ ఎవరు, అక్కడి రెవెన్యూ అధికారులు ఎవరు, అసలు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాడు ఎవరు. ఇప్పుడు వేరే ఊరు మీ ఊరికి వచ్చిననుకో, ఏ భూమిలో గుడి చేసుకుంటాడు? నీ భూములు వేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? ఆయన భూములు వేసుకుంటే ఆయన ఊరుకుంటాడా? వాళ్ళు ప్రభుత్వ భూములు వేయాలి. అయితే ప్రభుత్వ భూమి అంటే అడవి అయ్యి ఉండాలి. అడవి ఎవరి చేతులు ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కదా. నిజమా? నీటి మార్గంలో రావాలి. నీటి మార్గం అంటే నీరు ఎవరి కంట్రోల్లో ఉంటుంది? బార్డర్స్ అన్ని ఎవరి చేతిలో ఉంటాయి? బార్డర్లన్నీ కేంద్రం. అంటే నువ్వే కదా వాళ్ళని రానిచ్చింది. ఒకవేళ నువ్వు 11 ఏళ్ళ క్రితమే వాళ్ళు వచ్చి ఉంటే ఈ 10 ఏళ్ళలో నువ్వు పంపించకుండా నువ్వు ఇంకెందుకు పెట్టుకుంటాను? ఈ 11 ఏళ్ళుగా నువ్వు ఎందుకు పంపించలేవు? ఓకే, అంటే మీరు అన్నట్టు అది వాళ్ళు డైవర్షన్ కోసం యూజ్ చేస్తున్నారు. ఎంత దొంగ నాటకాలు అసలు. నేరుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ విద్యని అందిస్తూ వైద్యాన్ని అందిస్తూ పాలనను బ్యూరోక్రసీని డీసెంట్రలైజ్ చేసి అందుబాటులో ఉంచుతూ ప్రజల వనరులను ప్రకృతి వనరులను కాపాడుతూ ప్రజల యోగక్షేమాలు చూసుకుంటే 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నాయకులను ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఏమి చేయకుండా ఎన్నుకోబడతారంటే మిషన్ల వాళ్ళకి వెళ్తారని అర్థం. మరి అది అంటే బ్యాన్ ఈవీఎం అని ఎందుకు అనట్లేదు రాహుల్ గాంధీ? ఎందుకు అంటాడు? రేపు అంటాడు, ఇప్పుడే అనొచ్చు కదా. అనాలి. మరి అది ఆయన అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతా. అంటే ఆయన బ్యాన్ ఈవీఎం అంట, అడవిలో ఉన్న వాళ్ళైతే అసలు ఎలక్షనే వద్దంటారు. ఓకే అన్న, రైట్. మరి ఇదంతా చర్చ ఓకే. మనం మెయిన్ టాపిక్ మార్వాడిది. సో ఇప్పటివరకు అయితే మాట్లాడలేరు, ఇప్పుడే మా ఫోర్స్తో మీ దగ్గర ఇక్కడికైతే వచ్చి మాట్లాడారు. మరి ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? దేని మీద? మార్వాడి, గో బ్యాక్ మార్వాడి పైన. నేను మాట్లాడాల్సింది మూఢనమ్మకాల మీద బొచ్చడు ఇంద్రబాయ్, బొచ్చడుంది. అమ్మ ప్రజలందరూ ఆఖరికి మార్వాడీలను కూడా కోరుతున్నారా భయ్, మీరు ఏదిరా భయ్, మీరు సంపాదించిన పైసల్ని మంచిగా దాచుకోక గుళ్ళు గోపురాలు ఇవి అవి అని బొచ్చడు పండుగలు జాతరలు, మీకు కూడా బొచ్చడు కష్టాలు ఉన్నాయి. ఒక్క ఫంక్షన్ అయితే వాడు ఏడాది సంపాదించిన పైసలన్నీ మా ఇంట్లో వారబోతూ ఉన్నారు. మా బహుజన ప్రజలందరూ కూడా అట్నే వారబోతూ ఉన్నారు. మూఢనమ్మకాలు వదిలేయిర్రి, మనుషులను ప్రేమించుర్రి. ఒక ఆయన మాట్లాడుతూ నేను 1000 గోవులను సాగుతుందిరా పిచ్చినా కొడక, 1000 గోవులను పంచిపెట్టు, రైతులు వాళ్ళే సాదుకుంటారు, వాళ్ళే వ్యవసాయంలో వాడుకుంటారు, దాన్ని సత్తే వాళ్ళ పొలంలో బొంద పెట్టుకొని దండం పెట్టుకుంటారు. ఒక కాడ 1000 ఆవులను పెట్టి వాటిని సాత్తే ఏమవుతుంది? ఏమైనా ఉపయోగం ఉన్న పని ఇది? కాబట్టి రాళ్ళు రప్పులను మొక్కుడు కాదు. మీరు దేవుడా నా వ్యాపారం కాపాడు, దేవుడా నన్ను మంచిగా చూసుకో అని చెప్పి మీరు శ్రీకృష్ణుని మొక్కుడు కాదు. ఇగో ఈ ప్రాంతానికి వచ్చినా ఈ ప్రాంతం చల్లగా ఉండాలి, ఇగో ఈ ప్రజలకు దండం పెట్టాలి, ఇగో ఈ ప్రజలతో నువ్వు మానవ సంబంధం ఉంటే ఈ ప్రజలు కాపాడతారు. రేపు ఈ ప్రజలందరూ మిమ్మల్ని వెళ్ళగొడితే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడు గుర్తుపెట్టుకోర్రి. అలాగే మీ వీలైనంత మట్టుకు ఇక్కడ మానవ సంబంధాలు పెట్టుకోర్రి, రక్త సంబంధాలు పెట్టుకోర్రి, ఇక్కడ పిల్లలలో నచ్చితే పెళ్లి చేసుకోర్రి, ఇక్కడ పిల్లగాళ్ళకి మీ బిడ్డలను ఇచ్చుకోర్రి, మానవ సంబంధాలు పెట్టుకోర్రా నాయన. పైసల సంబంధాలు పెట్టుకొని యాంత్రికంగా దాచుకొని ఏమి ఒక్కసారి చూసుకోరు మీ అవతారాలు ఎట్టున్నాయో. మీకు మేమే బీపీలు షుగర్లు వచ్చి ట్యాబ్లెట్లు మింగి సత్తలేరా? ఇంకా నయ్యం ఆ బట్టి విక్రమార్క సార్ వాళ్ళ అన్న వాళ్ళ మిస్సెస్ మార్వాడి అని మా బావగారు అని చెప్తా ఉన్నాడు ఆయన.
అట్లా అట్లా అన్ని అందరికి ఎయ్యి అయిపోతుంది, అందరికి లగ్గాలు చేసుకోర్రి. అసలు కావాలి కుల వ్యవస్థ పోవాలంటే అసలు సంబంధాలు పెరగాలంటే ఆ ఇంట్లో బిడ్డ మన బిడ్డ పోయింది అనుకో, నా బిడ్డ అనుభవిస్తుంది అనుకుంటాం కదా. ఆ ఇంట్లో బిడ్డ నా కొడుకు పెళ్లి చేసుకుంటే సగం నా కొడుకు కాస్త వస్తుంది కదా. ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఉద్యమం వల్ల మనం సాధించచ్చా? ఈ దేశంలో అమెరికాలో అయితే బ్లాక్స్ వైట్స్ పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటారు, కానీ ఇక్కడ కులం చాలా గబ్బు గలీజ్ది, చేసుకోరు. మరి ఈ ఉద్యమం వల్ల దాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయా? భయ్యా ఇది ఒక ఉద్యమం కాదు, ఇది దోపిడీకి పీడనకు గురి అయిన ప్రజల యొక్క ఆక్రోశం. ఈ ఆక్రోశం నిర్మాణం సంతరించుకుంటే, ఈ ఆక్రోశం ఈ బాధ అంతా ఏకమైతే ఇది ఉద్యమంలాగా వస్తుంది. ఉద్యమంలాగా వస్తే ప్రాంతేతరులందరినీ తరిమి కొడతారు, తర్వాత అరాచకం వస్తుంది. నాది పోతుందని వాడు దాడి చేస్తాడు, కొడతాడు, చంపుతాడు, లేదా ఆస్తులను ధ్వంసం చేస్తాడు, కేసులను పెడతాడు, సమాజంలో అశాంతి నెలకొంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము ప్రాంతేతరులు తెలంగాణేతరుల ఆర్థిక వ్యవహారాలపైన, విద్య, వైద్యం, పారిశ్రామిక విషయాలపైన వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక కమిషన్ వేసి పూర్తి ఎంక్వైరీ చేయాలి. అలాగే పూర్తిగా ఇక్కడి ప్రజలకు, స్థానికులకు మోర్ దాన్ 70% ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి నిబంధన చేయాలి. ఇక్కడి స్థానిక ఇండస్ట్రియల్ పాలసీని పెట్టాలి, ఇక్కడి బిజినెస్ పాలసీని పెట్టాలి. ఇక్కడి ప్రజల అభ్యున్నతి కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలి తప్ప ఊరూరా బ్రాండ్ షాపులు, గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు ఇవే పెడతా ఉన్నారు తప్ప అసలు ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే ఎక్కువ జరగట్లేదు. ఇప్పుడే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుందనే ఆశ ప్రజల్లో ఉంది. ఆ ఆశను నిలబెట్టుకుంటే మళ్ళీ రేవంత్ అనే ముఖ్యమంత్రి అవుతాడు. నిలబెట్టుకోకపోతే ఈయన పోయి మళ్ళీ మరోసారి కేసీఆర్ గారే అధికారంలోకి వస్తారు. అసలు ఈ రాష్ట్రంలో మారువాడిన వెళ్ళగొట్టడమే పోరాటమా? ఎవరు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు కదా, వెళ్ళగొట్టాలనే పోరాటం చేస్తున్నారా, లేకుంటే స్థానికుల వ్యాపారుల సంగతి ఏంటి? అంటే అక్కడ వ్యాపారం నష్టపోయినోడు వెళ్ళిపోవాలనుకుంటాడు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మంచిగా జిఎస్టీలు కట్టాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కట్టాలి, జీరో దందా చేయకుండా ఫేర్ దందా చేయాలి, వాళ్ళు మన వాళ్ళకు ఉపాధిని ఇవ్వాలి, బతకడానికి వచ్చిన వాళ్ళు బతకడం వరకే పరిమితం కావాలి తప్ప దోపిడీ చేయొద్దు, ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి నాగరికతను, ఇక్కడి ప్రజలని తక్కువ చూపు చూడొద్దు అనే దిశగా మేము ఆలోచిస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై భీమ్. కొంతకాలంగా చాలామంది అడిగిన ప్రశ్నలు మేము లేవనైతే ప్రయత్నం చేసాం. ఎంతసేపు రా నాయన, అది మధ్యలో అయిపోతే మనం ఇంకేం చేయలేదు. మీరు అంటే ఇంతకుముందు మాట్లాడుతూ ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన కొరకు చేశామని చెప్పారు. అయితే ఈ ఎంఎన్ఎస్లో ఉన్న వ్యక్తులు ఈ సమాజంలో ఉన్న సమస్యలపై మాట్లాడకూడదా? మీ ఉద్దేశం ఏంటి? ఓన్లీ మూఢనమ్మకాల నిర్మూలనపై మాట్లాడాలన్నట్టు మాట్లాడారు. అట్లేం కాదు, అన్ని విషయాల మీద మాట్లాడితే స్పెషలైజేషన్ ఉండదు. విశ్లేషకులు ఉంటారు కొంతమంది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. ఆయనను ఏ అంశం మీద మాట్లాడినా శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, అనుభవంలో నుంచి కూలంకషంగా వివరిస్తారు. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు. విశ్లేషకులు ఎంతోమంది ఉంటారు కదా, మనం విశ్లేషకులం కాదు టీవీలలో కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి. ఏ టాపిక్ వచ్చినా టప్ప నేను దీని మీద మాట్లాడాలి, అయ్యో నేను కూడా ఎక్స్పోజ్ కావాలి, నన్ను 4 ఛానల్ చూడాలి, నన్ను 1,00,000 మంది చూడాలనేటువంటి ఆకాంక్ష మనలో ఉండకూడదు. దాని మీద మోసపోయినోడు మాట్లాడాలి, దానివల్ల దాన్ని ఉద్యమంగా తీసుకున్నాడు మాట్లాడితే చాలు. ఇప్పుడు మార్వాడీల తరపున 10 మంది మాట్లాడతారా, ఒక్కడే మాట్లాడతాడా? ఒక్కడే మాట్లాడతాడు. అది కదా వాళ్ళ ఐక్యత. ఇప్పుడు అన్నిటి మీద నేనేందుకు మాట్లాడాలి? నేను మూఢనమ్మకాల మీద మాట్లాడతా, కులం మీద మాట్లాడతా, బాబాసాహెబ్ ఆశయాల్ని ప్రచారం చేయడం కోసం, పూలే ఆశయాలు, పెరియార్ ఆశయాల కోసం నేను పని పెట్టుకున్నా కదా. ఐ స్పెషలిస్ట్ కదా, హార్ట్ స్పెషలిస్ట్ ఉంటే తప్పేంది? ఎంబీబీఎస్ చేసినాకనే స్పెషలైజేషన్ కదా. అయితే మరి ఇప్పుడు ఎంఎన్ఎస్ నాయకులకైనా కార్యకర్తలకైనా చాలా మంది ఉన్నారు ఎంఎన్ఎస్ సంఘంలో, వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మనలో చాలా మంది ఏం లేరు. మొన్నటి దాకా 3,000 మంది ఉన్నారు. గడిచిన ఏడాదిలో ఒక 2,000 మంది యాడ్ అయ్యారు. మన సంఘ సభ్యులు, నాయకులు 5,000 మంది ఉన్నారు.
ఈ 5,000 మందిని నేనేం కోరుతున్నానంటే, మీరు ఈ సమాజంలో ఉన్న అన్ని రకాల విషయాల మీద చైతన్యంతో ఉండాలి, అవగాహనతో ఉండాలి. దోపిడీ ఎక్కడ జరిగినా మీరు ప్రశ్నించాలి, ప్రజల వైపు నిలబడాలి, సామాజిక ఉద్యమాల్లో మీ వంతు పాత్ర మీరు పోషించాలి. ఇది మనది కాదు అనేది ఏదీ లేదు. మనది మాత్రమే అనుకునేది మాత్రం మూఢనమ్మకాలు, కుల నిర్మూలన. ఈ ఆలోచనలతో ఇంకా అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలతో కూడా కలిసి మనం ముందుకు వెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you. చాలామంది అడిగిన ప్రశ్నల్ని మేము ఇక్కడ లేవనెత్తే ప్రయత్నం చేశాం. సో ఇది చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ మిత్రులారా, దయచేసి ప్రజలందరినీ కోరుతున్నాను, సమాజంలో నిత్యం అనేక విషయాల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. పత్రికలకు ఓ రాజకీయ దృక్పథం ఉంటుంది. మెజారిటీ యూట్యూబ్ ఛానళ్ళకి సంచలనాల చుట్టే తిరుగుతూ ఉంటారు. వాస్తవాలను లోతుగా విశ్లేషించడానికి ఇష్టపడరు. అలాగే ప్రజలు కూడా పార్టీల వారీగా విభజించబడి, మతాల వారీగా విభజించబడి, ఒక్కో మానసిక రోగాలతో కొంతమంది ఉంటారు. అది పూర్తిగా చూడకుండానే, వినకుండానే నెగిటివ్గా కామెంట్ చేయడమో, తప్పుగా ప్రచారం చేయడమో లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏవి జరిగినా దయచేసి సమాజంలో సమస్య ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. దీనికి మార్గాన్ని సరైంది ఎంచుకుంటే పరిష్కారం అవుతుంది. కాబట్టి మార్గం గురించి మాట్లాడుకోకుండా, పరిష్కారాల గురించి మాట్లాడుకోకుండా ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఉండడం అనేది పూర్తిగా తప్పు. గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పృథ్వీరాజ్ అన్నను అరెస్ట్ చేయడము నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వము ఆ సమస్య మీద దృష్టి పెట్టాలి తప్ప సమస్యను దృష్టికి తెచ్చే వాళ్ళ మీద దృష్టి పెట్టడం అనేది సరైన చర్య మాత్రం కానే కాదు. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విషయం మీద ఏం మాట్లాడకుండా ఉండడం కూడా కొంతకాలం తర్వాత మీరు కూడా దోషులుగా ఉండాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ విషయం మీదైనా ఓపెన్గా వాళ్ళ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జీవించే హక్కులు అవి ఒక భాగమే. కాబట్టి జీవోత్సవాల్లాగా జీవించకుండా స్పందిస్తూ జీవించాలని కోరుతూ, బైరి నరేష్ అనే నేను పలు అంశాల మీద నేను మాట్లాడకపోతే దాక్కున్నాడనో, భయపడ్డాడనో, లేకపోతే ఏంది మాట్లాడతలేడనో మీరు అనుకో అవసరం లేదు. నేను ఎంచుకున్న రంగంలో అధ్యయనం చేయడము, ప్రయాణం చేయడము, నాలాంటి వాళ్ళను సమీకరించడము, అవసరమైనప్పుడు నాదైన పాత్ర అన్ని అంశాలపైన పోషిస్తూ ముందుకు సాగుతాము. మేము సమాజ వ్యతిరేకులము కాదు, సంఘ విద్రోహులము కాదు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, సమాజాన్ని ప్రేమిస్తూ చైతన్యపరచాలనుకునేటువంటి వ్యక్తులం. ఆ దిశగా ఆలోచించాలని మరి మన ఎంఎన్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే సిటీలో ఉండే యాక్టివ్ మెంబర్స్ అడిగినప్పుడు సరిగా చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. మిగతా ఏ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి నాకు పెద్దగా ఆసక్తి లేదు. చేయాల్సిన పని చాలా ఉంది. ఆ పనులు నేను చేస్తూ ముందుకు సాగుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై ఇన్సాన్. జై ఇన్సాన్. సేవ్ ద నేచర్. లవ్ ద నేచర్. లవ్ ద నేచర్. సేవ్ ద నేచర్. థ్యాంక్ యూ.